Welcome to today's Bold Talk. You all know that we started B Club to empower leaders and entrepreneurs. ఆ ప్రస్థానంలో భాగంగా May 4th నుంచి ఎవ్రీడే వీఆర్ ఇన్వైటింగ్ ఏ లీడర్, ఏ సోషల్ లీడర్, ఎవరైతే సమాజాన్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నారో, either through their knowledge, service, or through their enterprise. So we have seen so many speakers. Till now, everybody has added value. Today we have a very special guest with us. సో ఇవాళ ఎవరికైతే పరిచయం అక్కర్లేదో ఆయనే మనతో పాటు ఉన్నారు. ముందుగా అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. చాలా మంచి రోజు ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. అది జీవితంలో ఎవరైతే కొద్దిమంది సమాజంలో తీవ్రవాదులు ఉంటారు. తీవ్రవాదులు అంటే ఒక మంచిని మెల్లిగా చెప్తే అర్థం కాదు ఒక్కొక్కసారి. అందుకని చాలా స్ట్రాంగ్గా చెప్పాల్సింది. వాళ్ళకి ప్రేమతో కూడిన ధైర్యం అవసరం. అదర్వైజ్ మనం మెల్లిగా చెప్తే ఎక్కువ మన వాయిస్ చేరే అవకాశం లేదు. అలా సమాజంలో కొంతమంది గురువులు, కొంతమంది ఆరోగ్య గురువులు, విద్యా గురువులు ప్రతి రంగంలో మనకు వస్తూ ఉంటారు. అలాంటి ఒక సోషల్ లీడర్ డాక్టర్ ఖాదర్ వలీ గారు మన మధ్యన ఉన్నారు. టుడే లైవ్ టాక్ విత్ డాక్టర్ ఖాదర్ వలీ గారు. హీస్ కాల్డ్ మిలెట్ మ్యాన్. అండ్ ఈరోజు మనం మిలియన్ మిలెట్ ఆపర్చునిటీస్, మనం ఈ మిలెట్స్ వల్ల ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు, ఎంత ఆర్థికంగా ఉండొచ్చు. ఎందుకంటే మనకి వేళ ఏదన్నా జబ్బు చేసింది అనుకోండి, 40% పూర్గా ఉండడానికి కారణం ఇల్నెస్ అంటే రోగాలు. ఎంత పెద్ద ఇండస్ట్రీ అనుకున్నారు, ఫార్మా కానీ మెడిసిన్స్ కానీ. నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఒక ఉపన్యాసం విన్నాను. అకార్డింగ్ టు WHO ఆర్ డ్రగ్ ఫార్మేషన్ ప్రకారం అప్పట్లో 127 ఫార్ములేషన్స్ చాలటండి. కానీ అప్పటికే భారతదేశం అంటే 10 సంవత్సరాల క్రితమే 1,25,000 ఫార్ములేషన్స్ పర్మిషన్ ఇచ్చింది. అతి తక్కువ పర్మిషన్ ఇచ్చింది బర్మా దేశం. అంటే ఈవేళ ఏ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సేల్స్, మెడికల్ రిప్రజెంటేటివ్, మార్కెటింగ్ చేసే ఆయన ఒకటి కొనుక్కుని ఒక నోహౌ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేయించినట్టుగా ఓ ఫార్మా కంపెనీ దగ్గర అదే ఫార్ములాని కొత్త బ్రాండ్తో చేసి ఒక బుక్ ప్రింట్ చేసి అతను మార్కెట్ చేసుకోగలిగితే సో ఒక కొత్త ప్రొడక్ట్ పుట్టేస్తుంది అనమాట. సో ఇవన్నీ మనకి తెలిసిన విషయాలైనా అది ఎవరో ఒకరు ఒక అథెంటిక్ పర్సన్, ఒక సైంటిస్ట్ లాంటి పర్సన్ తిరిగి తన యొక్క కెరీర్ వదులుకుని ఒక మిషన్ లా తీసుకున్నప్పుడు అది సాధ్యం అవుతుంది. మనం చాలాసార్లు అనుకుంటాం ఆర్డినరీ పీపుల్ విల్ హ్యావ్ జాబ్ ఆర్ కెరియర్, ఎక్స్ట్రాడినరీ పీపుల్ విల్ హ్యావ్ ఎ మిషన్ అని. అలాంటి ఒక మిషన్ తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. డాక్టర్ ఖాదర్ వలీ గారు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ మైసూర్, who advocates of millets as staple food to live happy and cure diseases. So ఆయన గురించి పరిచయం అక్కర్లేకపోయినా he has achieved sort of demigod status today due to his techniques of using కాదు కృషి జంగిల్ ఫార్మింగ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. ఇది మనం ఖచ్చితంగా ఇవాళ మనం తెలుసుకోవాలి. సో వరి నుంచి సిరికి పైన అని చెప్తున్నారు ఆయన. అంటే మరి నిజంగా సిరి కంటే ఎన్ని రకాలుగా సిరి, ఆరోగ్య సిరైనా మన జేబు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందా, జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు? మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈజ్ ఎ వెరీ సింపుల్ మ్యాన్. సో ఆయన నేటివ్ ఆఫ్ ప్రొద్దుటూరు టౌన్. ఆయన మైసూర్లో ఉన్న యుఎస్ వెళ్ళి తిరిగి ఆయన మన తెలుగువారు కావడం కూడా మనకి చాలా గర్వకారణం. రిటర్న్ టు ఇండియా. అలా యుఎస్లో ఆయన పర్స్యూడ్ ఈజ్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అండ్ ఫెలోషిప్. అక్కడ అవకాశం ఉద్యోగం వచ్చినా కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి his research was on deactivating deadly chemical substances like Agent Orange and dioxins. At the time when food was being rapidly commercialized, Dr. Khadar felt that instead of working in a foreign country for living, it is meaningful to strive for a healthy society in his own country. ఇవాళ చాలా మంది మీన్స్ టు లివ్ ఉందండి, మీనింగ్ టు లివ్ లేదు. బట్ విక్టర్ ఫ్రాంక్లిన్ చెప్తాడు ఇన్ సర్చ్ ఆఫ్ మీనింగ్ అని. ఒక మనిషి బతకడం వేరు, జీవించడం వేరు. సో అలా ఈ జన్మ సార్థకం అవ్వాలంటే జీవితం అన్నది చాలా పెద్దది. జన్మ అన్నది చిన్న విజిట్. ఈ విజిట్ సక్సెస్ కావాలంటే వన్ హ్యాస్ టు ఫైండ్ ద మీనింగ్ టు లివ్. సో ఈ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ ద యుఎస్ ఇన్ 97 అండ్ సెటిల్ డౌన్ ఇన్ మైసూర్. దేర్ హీ వర్క్డ్ హార్డ్ టు రివైవ్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిలెట్స్ దట్ వర్ ఫాస్ట్ డిజపేరింగ్. దానిని ఆయన సిరిధాన్యాలను నామకరణం చేశారు. ఈ రోజు ఇమ్యూనిటీ గురించి అందరూ మాట్లాడుతున్నారు.
ఒక స్పూన్ షుగర్ తీసుకుంటే 2 గంటల్లో 50% ఇమ్యూన్ పోతుందటండి. మరి ఇవన్నీ ఎవరు మాట్లాడరు? అన్నీ తినండి అని చెప్తారు మనకి. అంటే వాళ్ళు బతకాలి కాబట్టి అన్నీ తినండి అని చెప్తారు. సో అది మీరు ధైర్యంగా ప్రశ్నించినటువంటి వ్యక్తి డాక్టర్ కాదర్వల్లి గారు. సో అలా ఆయన ఈవేళ ఎక్కడ చూసినా ఆయన పరిచయం, తెలుగు ప్రజలకు పరిచయం చేయడంలో ప్రధాన కారకుడు రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు. నాకు సుమారు 2 దశాబ్దాల క్రితమే ఆయన నాకు చాలా పరిచయం ఉండడం చాలా సంతోషం. ఆయన పద్మశ్రీ అవార్డు కూడా గెలుచుకున్నారంటే ఆయన ఆహ్, ఎంత ఆయన ఎంత గొప్ప పని చేశారో లాస్ట్ 2 దశాబ్దాల నుంచి మనకు తెలుస్తూనే ఉంది. ఆ ప్రస్థానంలో భాగంగా రైతులకి హెల్ప్ చేయడానికి డాక్టర్ కాదర్వాలే గారిని పరిచయం చేయడం. ఎందుకంటే ఇస్లాంలో ఒక గొప్ప విషయం ఉంటుంది. ఏదన్నా నువ్వు అవతల వాళ్ళకి ఆపదలో ఉంటే సహాయం చెయ్యి. సహాయం చేయలేకపోతే ఎవరు సహాయం చేస్తారో వాళ్ళని చూపించు. లేదా కనీసం వాళ్ళ కోసం ప్రార్థించు అని ఉంటుంది. అలా కాదరవాలీ గారిని పరిచయం చేసినటువంటి ఎన్నో సభలు ఆర్గనైజ్ చేసిన వెంకటేశ్వరరావు గారికి ఇలా మాకు కూడా పరిచయం చేసినటువంటి ఆయనకి కృతజ్ఞతలు. సో అలా ఏ టీవీలో ఏది చూసినా 5 నిమిషాలు చూస్తే మనకి చాలా ఇంత తప్పు చేస్తున్నామని దాని ప్రభావం ఉంటుందండి. అలా నేను ఆయన చూస్తానే ఉన్నాను నేను. సో దేశీయ ఆహారం, సిరిధాన్యాలు మరియు కషాయాలు. అలా ఒకప్పుడు రాజీవ్ దీక్షిత్ గారిని చూశాను. తర్వాత ఆయన చూపించిన ఆ ప్రభావం వల్లే పతంజలి అనే కంపెనీ కూడా వచ్చిందని మనకు తెలుసు. సో అలాగా ఈ మిల్లెట్స్ వల్ల లాభం ఏంటి, ఎలా చేయాలి? ఇది ఆల్రెడీ విజయవాడలో నేను చూశాను, మిల్లెట్ హౌస్ అని. అక్కడ ఇవన్నీ 8 మన భోజనం 8 మిల్లెట్స్ వాడి పెడుతున్నారు. అంటే ఆయన ఎంత వేవ్ క్రియేట్ చేశారంటే కొంతమందికి బిజినెస్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేశారు. ఒక కాలేజ్ దగ్గర ఈవినింగ్ దోశ వేస్తారు. ఆయన ఎంటెక్ ఏదో చదువుకున్నట్టున్నారు, పగలేదు ఉద్యోగం చేస్తారు, ఈవినింగ్ దోశ వేస్తారు, మిల్లెట్ దోశ అని. సో అలా ఎంతో మందికి ఒక కొత్త అవకాశాలు క్రియేట్ చేయడానికి కూడా ఆయన ప్రచారం చాలా తోడ్పడిందని చెప్పాలి. అలా ఈవేళ మిల్లెట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయని కూడా మనం తెలుసుకుందాం. అండ్ బోల్డ్ బీ క్లబ్ ద్వారా మేము బోల్డ్ ఈవెంట్స్ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం ఒకటే, బీ బోల్డ్. సో వి వెల్కమ్ శ్రీ కాదర్వాలీ గారు సో టుడే టు బోల్డ్ టాక్ అండ్ గివ్ అస్ ఎ మెసేజ్. మీరు మీ యొక్క ప్రోగ్రాంలో నేను చూశాను ఒక ఛాలెంజ్ కూడా ఉంది. అలా మీరు కూడా మాకు ఛాలెంజ్ ఇవ్వాలని, అది ఇంక్లూడింగ్ మీ ఇవాళ మేము పాటిస్తామని మేము ప్రామిస్ చేస్తామని మీకు ప్రామిస్ చేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఓవర్ టు యు డాక్టర్. చాలా సంతోషం వేణు భగవాన్ గారు, నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకోవడం చాలా సముచితం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆరోగ్యం గురించి మాట్లాడుతూ గడిచిన 15-20 సంవత్సరాలుగా ఆరోగ్యం అనేది రోగ నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తూ సప్తపత్ర కషాయాల్ని 15 సంవత్సరాల క్రితమే ఈ సాంక్రమిక రోగాల సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరి దేహం రోగ నిరోధక శక్తిని ప్రతిరోజు పుంజుకొని ఉండాలి. సమర్థవంతంగా రోగ నిరోధక శక్తిని మనం ప్రతిరోజు మన దేహంలో పుంజుకొని ఉన్నట్టు చేసేదానికి కావాల్సిన శిక్షణను ఇచ్చేదానికి ఈ సప్తపత్ర కషాయాలు ఎంతో అద్భుతంగా ఉపయోగపడతాయని, ప్రాయోగికంగా కొన్ని సాంక్రమిక రోగాల్ని ఎదుర్కొని చాలా సఫలీకృతం అయిన తర్వాత ఈ విషయాన్ని ప్రజలందరికీ అందజేయాలని చాలా తపనతో చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది డాక్టర్లు ఏమిటి, ఆకులు ఏమిటి, కషాయాలు ఏమిటి అని అవహేళన చేశారు. కానీ ప్రస్తుతం COVID-19 జ్వరం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చైనాలో డిసెంబర్లో మొదలైనప్పుడే మేము ఈ సప్తపత్ర కషాయాలని చైనీస్ లాంగ్వేజ్ లో కూడాను తయారు చేసి వాళ్ళకు కూడా రవాణా చేశాను. అఫ్ కోర్స్ అక్కడ పంపకము, పంపిణీ, వితరణ ఇవన్నీ జరగలేదు అనుకోండి, అది వేరే విషయం. ఆ చైనా దేశపు పరిస్థితులు అలాంటివి. చైనా దేశంలో పుట్టిందని అమెరికా వాళ్ళు, అమెరికా దేశం నుంచి వచ్చిందని చైనా వాళ్ళు చెప్పుకుంటూ, ఏదేమైనా కరోనా దేశం మొత్తం ప్రపంచాన్ని ఆపత్తులో ముంచేస్తాం. ప్రస్తుతం మనం అందరం దాని ఫలితాలని అనుభవిస్తున్నాం. కానీ ఇదొక్కటే కాదు, స్పానిష్ ఫ్లూ అని 1918లో అనదర్ పాండమిక్. ఇంత పెద్దగా లేకపోయినా జనాలు ఎక్కువ చచ్చారు ఆ వైరస్ వల్ల, ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. అప్పటికి పరిస్థితులు వేరే, ఇప్పటి పరిస్థితులు వేరే అని అనుకున్నా, కానీ ఈ 100 సంవత్సరాల్లో మానవ జాతి ఏమీ ఎదగలేదు. ఇంకా వ్యాక్సిన్ వెతుకుతున్నాము, ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఇలా చెప్తున్నారు. లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు మనం కూడాను గమనిస్తే మార్చి నుంచి ఇప్పటికి
ముందు ప్రతిరోజు టీవీ మీద కూర్చొని ఎంతమంది చచ్చారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఎంతమంది ఏం చేసేవారు. ఇప్పుడు అన్ని నెంబర్స్ అయిపోయాయి, ఎవరు గమనించడం కూడా లేదు. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు, చనిపోతున్నారు, నెంబర్స్ అయిపోయాయి. కానీ చనిపోయిన ప్రతి ఒక్క జీవం కష్టపడిందని మర్చిపోతున్నాం. మనకి ఇప్పుడు అన్ని నెంబర్లుగా మారిపోయాయి. ఇది ఈ ఆపత్కాల పరిస్థితి మన మనసుల్ని ఇలా మొద్దుబార చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి ప్రతిరోధక శక్తి తన దేహంలో ఉండేట్టు చేయటం అతి ముఖ్యం. ఆ దిక్కులో ఈ విజ్ఞానులు, ఈ తజ్ఞులు, ఈ డాక్టర్లు, మొత్తం మెడికల్ సిస్టమ్ is a complete failure because they don't even know what is immunity. ఈ రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి అనే దాని మీద ఎవరు పని చేయట్లేదు. ఎందుకంటే అందరూ వ్యాక్సిన్ ని కనిపెట్టి డబ్బులు చేసుకుందామని ప్రయత్నాలు చేస్తారు. సో మీ ఆర్థిక విధానాలతో మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకోలేము. వెంటిలేటర్లు 1000 కావాలి, 2000 కావాలి, 10,000 కావాలి, 50,000 కావాలని తందనాలు ఆడుతున్నాం మనం. వెంటిలేటర్ల వల్ల ఎవరు బతకట్లేదు. చాలా మంది బతికి బయటపడేది తమ తమ నిరోధక శక్తిని పెంపొందించుకోవటం వల్ల. ఒక ప్రతిజనక కణం దేహంలోకి వచ్చినప్పుడు దాన్ని అడ్డుపడి గట్టిగా ఎదుర్కొని తన దేహ నిరోధక శక్తిని పెంపొందించుకునే ఒక విధానాన్ని మనం ప్రతి రోజు మన దేహానికి శిక్షణనిస్తూ ఉండాలి. ఆ శిక్షణనిచ్చే విధానమే ఈ కషాయాల మరియు సిరిధాన్యాల ఆహారం అతి ముఖ్యంగా పనిచేస్తుంది. ఆ దిక్కులోనే 15 సంవత్సరాల క్రితమే మన దేహాన్ని మనం గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్, మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఈ 3 ఇంబ్యాలెన్సెస్ ని సృష్టి చేసుకున్నాం మన ఆహార పద్ధతుల వల్ల. గడిచిన 50 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ మీద ఆధారపడి ఆహారాన్ని తయారు చేసే విధానాలని పూర్తిగా నాశనం చేసుకొని ఆర్థిక విధానాలతో ఆహార పదార్థాన్ని కేంద్రీకృతంగా ఉత్పాదన చేస్తూ దాన్ని పారిశ్రామికంగా డబ్బులు సంపాదించుకునే దానికి వీలు చేసుకుంటున్న ఈ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్తో ఆరోగ్యం ఖచ్చితంగా మీ చేతుల నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేదానికి నాకు ఏ ఇబ్బంది లేదు. ఇంత జరిగినా ఈ వైద్య విజ్ఞానులు, వైద్యులు, ఆహార విజ్ఞానులు ఇంతవరకు ఆహారం అనే పదానికి నిర్వచనం వెతకటం లేదు. ఇన్ని జరుగుతున్నాయి, ఇంతమంది చస్తున్నారు. దానికి తోడు ఇంకా భయంకరమైన విషయాలు ఏమిటంటే మానవ జాతి డయాబెటీసు, బీపీ, పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, క్యాన్సర్, హెచ్ఐవి ఇలాంటి భయంకరమైన రోగాలతో కొట్టుమిట్టాడుతుంది. వీటన్నిటికీ ఒకే ఒక్క మార్గం ఉండేది, మనం ఆహారాన్ని సంపూర్ణంగా ప్రకృతి పరంగా మలుచుకోవటం తప్ప ఇంకేదీ లేదని 23 సంవత్సరాల క్రితం నాకు గోచరమైంది. దాన్ని ఎలా ఈ ప్రపంచానికి ఒప్పచెప్పాలి, అందరికీ ఈ విషయాల్ని అందచేయాలి అనే ఒక తపనతో నేను వెనక్కి తిరిగి వచ్చాను. మిలియన్ ఆపర్చునిటీస్ విత్ మిల్లెట్స్. ఇంకా పోను పోను భవిష్యత్తులో ఆహారం అంటే ఈ 5 సిరిధాన్యాలు, ఇంకా కొన్ని సిరిధాన్యాల్ని వెలికి తీసేదానికి నాకు సమయం లేదు. ఇంకొక 10 సంవత్సరాలు దొరికితే ఇంకా ఒక 5-6 సిరిధాన్యాల్ని, అంటే సిరిధాన్యం అంటే ఫైబర్ టు కార్బోహైడ్రేట్, అంటే పీచు పదార్థం మరియు పిష్ట పదార్థం అనుపాతము ఒకే ఒక అంకెలో ఉండాలి, బిలో 10. అది మన గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసేదానికి కావాల్సిన అద్భుతమైన సాంకేతిక అంశం, టెక్నికల్ పాయింట్, అంటే సైంటిఫిక్ పాయింట్. ఏ ధాన్యంలో అయితే పీచు పదార్థం పిష్ట పదార్థం అనుపాతం ఒకే అంకెలో ఉంటుందో అది మనకు ఆరోగ్య సిరుల్ని అందిస్తుంది. ఆ నిర్వచనం ప్రకారం గోధుమలు, వరి బియ్యము, ఇంకా 5-6 ధాన్యాలు మనం ప్రస్తుతం వాడుతున్నవన్నీను సిరిధాన్యాలుగా గుర్తింపబడవు. రాగులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు ఇవి తటస్థ ధాన్యాలుగా గుర్తించాలి. వరి బియ్యంలో ఈ
అనుపాతం 395, గోధుమల్లో 70 దాదాపు. అందుకే అవి నెగిటివ్ గ్రెయిన్స్ అని పేరు పెట్టాను. పాజిటివ్ గ్రెయిన్స్ ఈ 5 ధాన్యాలు. అంటే ఏదైనా రోగం ఉండనివ్వండి, మీకు క్యాన్సర్ కావచ్చు, హెచ్ఐ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, డయాలసిస్కి వెళ్తున్న కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, ఏ రోగమైనా, రోగం పేరు ఏమున్నా, ఎంత గాఢతరంగా మీరు బాధపడుతున్నా, ఈ సిరిధాన్యాల అంబలితో మొదలు పెడితే 9 వారాల్లో మీరు చేతరించుకోవడం మొదలు పెడతారు. దాదాపుగా అన్ని రోగుల్ని మేము 2 సంవత్సరాల లోపు చాలా మటుకు వెల్నెస్, తమ దేహంలో ఆరోగ్యం భాసమయ్యేట్టు చేసుకునేదానికి వీలైందని గట్టిగా చెప్పుకునేదానికి మాకు ఏ ఇబ్బంది లేదు. వందల వేల మంది అక్రాస్ ద గ్లోబ్ నౌ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద మ్యాజిక్ ఆఫ్ ద మిల్లెట్స్. అంటే నేను మ్యాజిక్ అనే పదం వాడకూడదు, ఎందుకంటే మ్యాజిక్ అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కానీ మిల్లెట్స్ తినటం మొదలు పెడితే ప్రతి ఒక్కరు 100కి 100 మందికి ఈ అనుభవం తమదవుతుంది. ఇది అతి అద్భుతమైన విషయం. సో ఎప్పుడో ఒకసారి జరిగేదాన్ని మ్యాజిక్ అంటారు. ఎప్పుడైతే అందరికీ ఈ అనుభవం కలుగుతుంది, అది విజ్ఞానం అవుతుంది. విజ్ఞానం కాలాన్ని మీరి నిలబడినప్పుడు శాస్త్రం అవుతుంది. ఇంకా ముందు వస్తున్న తరాలు ఈ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా నిర్వచించే కాలం ఆసన్నమవబోతుంది. 20 సంవత్సరాల మానవ జాతి అంతా సిరిదారిని పట్టాలి, వేరే దారి లేదు. ఎందుకంటే ఈ సిరి ధాన్యాన్ని పెంచేదానికి మనకు ప్రకృతి నుంచి సహజ వనరులు అతి తక్కువ కావాలి. ముఖ్యంగా నీరు 200 నుంచి 300 లీటర్లతో 1 కేజీ సిరిధాన్యాన్ని పెంచుకోగలిగితే అదే వరి బియ్యానికి 8,000 లీటర్లు కావాలి, గోధుమలకి 10,000, చెరకుకి 28,000, 1 చక్కెర కేజీ తయారు చేయాలంటే, 1 కేజీ మాంసం మీ నోట్లోకి వెళ్ళాలంటే 50,000 లీటర్ల నీళ్లు కావాలి. సో ప్రకృతి వనరుల్ని మనం నీటితో కొలమానంగా చూస్తే అతి తక్కువ ప్రమాణంలో వాడుతూ ప్రకృతిని సంరక్షించుకుంటూ ముందు తరాలకు మనం అద్భుతమైన ఆరోగ్య భరితమైన ఆహారాన్ని అందజేసేదానికి కావలసిన లక్షణాలు, గుణాలు ఉండేది ఈ 5 సిరిధాన్యాల్లోదే అని ఘంటాపథంగా చెప్పగలను. ఈ విషయాల్ని 20 సంవత్సరాల క్రితం నేను మాట్లాడుతుంటే అరికల అవేమిటి, అండుకొర్రల అవేమిటి, సామెల, కొర్రల అలా పేర్లు పెట్టారు. కానీ ఇవన్నీ మన పూర్వీకులు వాడుతూ వస్తున్న ధాన్యాలు. నేనేం కొత్తగా కనిపెట్టలేదు, తయారు చేయలేదు. వాటి మహత్యాన్ని గుర్తించి అందులో ఉన్న అద్భుతమైన ఔషధీ గుణతత్వాల్ని ఈ భయంకరమైన ఆధునిక రోగుల్ని బాగు చేస్తూ మీరందరూ చేయాల్సింది ఇంతే. దేవుడు మనకు సరళమైన విధానాలను ఇచ్చాడు. మన దేహం సంక్లిష్టం, సంకీర్ణం, అనేక అద్భుతమైన జీవరసాయనిక క్రియాల బుట్ట. కానీ సరళంగా మనల్ని ఆహారం అనే పదంతో జీవం నింపుతూ మనల్ని పోసుకుంటూ వస్తున్నాడు దేవుడు. మనల్నే కాదు, మొత్తం జీవరాశినంతా. అలాంటి అద్భుతమైన ఆహారం అనే పదార్థాన్ని మనం కలుషితం చేసుకొని ఇన్ని రోగాల బారిన పడ్డామని ఈ ప్రస్తుత వైజ్ఞానిక సిబ్బంది మరియు శాస్త్రీయ బృందాలు చెప్పేదానికి వెనుకంజ వేస్తున్నాయి. ఈ విషయంలో నేను శాస్త్రజ్ఞుడిగా కాకుండా సోషల్ ఏమంటారు, సమాజ కార్యకర్త అని చెప్పుకునేదానికి మీరందరూ అనుమతించాలి. సో ఒక సామాజిక కార్యకర్తగా ఈ విషయాల్ని అందరితో పంచుకునేదానికి నాకు తెలుగు రాష్ట్రాల్లో అనువు చేసిన మహామనిషి ప్రస్తుతం మన మీటింగ్లో ఉన్నారు, పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారు. ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ COVID-19 మహమ్మారి ఏ ఇబ్బందులు లేకుండా భారతదేశం ముందుకు పోతుంది అని జనవరిలోనే నేను ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాను.
అందులో మనం వైజ్ఞానికంగా శాకాహారాన్ని తింటూ ఈ కషాయాల్ని తాగుతూ ఉంటే ఏ ఇబ్బందులు జరగవని చెప్పారు. అంతెందుకు, ప్రపంచంలో మొత్తం అన్ని దేశాల్లో ప్రస్తుతం ఇప్పటికీ శాకాహార దేశం అంటూ ప్రపంచంలో ఉన్నది అంటే అది భారతదేశం మాత్రమే. భారతదేశంలో మాంసాహారం లేరని కాదు, కానీ వేరే దేశాలకు పోలిస్తే మన దేశంలో మాంసాహారం అతి తక్కువ. ముస్లిం బాంధవులు కూడాను పండుగ రోజుల్లోనూ ఆదివారాల్లోనూ వారానికి 2 రోజులు 3 రోజులు తింటూ ఉండేవాళ్ళు. గడిచిన 5 సంవత్సరాల్లో కొద్దిగా డబ్బులు ఎక్కువై ప్రజలు రోజు మాంసం తింటున్నారు కొంతమంది, అది 5% మంది మాత్రమే. సో ఈ ఒక్క విషయంతోనే మన దేహంలో ప్రతిరోధక కణాలని మనం వేరే వేరే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇలా శాకాహార పద్ధతిలో తింటూ ఉండటం వల్ల మన దేహంలో ప్రతిరోధక కణాలని ఉత్పాదన చేసేదానికి కావలసిన సరంజామా మరియు శిక్షణ ప్రతిరోజు నడుస్తూ ఉండటం వల్లనే మన దేశంలో 1.3 బిలియన్ పీపుల్కి ఇప్పటికి 6 నెలలు కోవిడ్ దేశంలో తాండవం చేస్తున్న చచ్చిన వారి సంఖ్య 4,000 కంటే ఎక్కువ లేదు. ఇట్స్ జస్ట్ 4,000. సో మనం చాలా సామాజిక అంతరం పాటించటం లేదు, మాస్కులు వేసుకోవటం లేదు. మన కల్చర్ అది కాదు. మనకు మన దేశంలో ఎంత చెప్పినా ఎవరు చేసేదానికి ముందుకు రారు. మన అలవాట్లు వేరు. వేరే దేశాలలో స్వీడన్ అలాంటి చోట వాళ్ళ జీవన విధానమే అది. వాళ్ళు ఎవరు ఒక్కొక్కరు నివసిస్తూ ఉంటారు, ఒక అపార్ట్మెంట్లో ఒకరే ఉంటారు. అది వేరే కల్చర్. ఈ యూరోపియన్ అమెరికన్ కల్చర్స్ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బళ్ళాలు, పెద్ద పెద్ద సంస్థలు అంతా వాళ్ళకి చాలా సౌకర్యాలు ఉన్నాయి. కానీ మన దేశంలో అన్ని సౌకర్యాలు లేకపోయినా, ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెద్ద నగరాల్లో స్లమ్స్లో ఒక 10x10 ఈ రూముల్లో 10 మంది ఉన్న పరిస్థితులు ముంబైలోను, బెంగళూరులోను ఇలాంటి చోట్ల. అయినా ఈ కోవిడ్, ఈ కరోనా మనల్ని అంతగా ఇబ్బంది పెట్టడం లేదని ఆలోచించాలి. సో ఇవన్నీ ఎందుకు జరిగాయి? మన ఆహార పదార్థాలు ఇంకా వేరే దేశాల్లోగా పూర్తిగా కలుషితం కాలేదు. అక్కడ ఇక్కడ మనం ఇంకా సామాజికంగా మన పాత పద్ధతుల్లో ఎంత విడిచిపెట్టినా ఇంకా పల్లెల్లో కొంతమంది కొర్రలు, అరికలు అప్పుడప్పుడు పెంచుకోవటం, జొన్నలు తినటం, కూరగాయలు తీసుకురావటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండటం వల్లనే మనకు రోగనిరోధక శక్తి ఇంకా మిగిలింది. కానీ మీకు రోగం వచ్చిందనుకోండి, కోవిడ్ కరోనా వచ్చింది, ఎలా బయటపడాలి అంటే చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. మాచిపత్రం అని ఆకుంది, తిప్పతీగ ఆకుంది, తులసి ఆకుంది. ఈ కషాయాలు తాగితే 6 రోజుల్లో బయటపడిపోతాం. అంటే ఇలాంటి అద్భుతమైన విజ్ఞానం, శాస్త్రీయపరమైన పురాణాల్లో రాయటం, ఇవన్నీ మన దేశపు అదృష్టంగా నేను భావిస్తున్నాను. కానీ మన దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం మన గవర్నమెంట్లన్నీ ఈ అలోపతిక్ విధానానికి కబంధాస్తాల్లో ఇరుక్కుపోయాయి. హోమియోపతి కానీ, ఆయుర్వేద కానీ అఫీషియల్గా ఈ రోగుల్ని జ్వరం బారి నుండి బయటపడేదానికి వీలు కల్పించటం లేదు ప్రస్తుతానికి ఇప్పటికీ. అది మన దురదృష్టం. మన దేశంలో మాత్రమే ఈ విధానాలు ఇంకా సజీవంగా ఉన్నాయి, కానీ వాటిని వాడుకునే దానికి వీలు లేకుండా చేసుకుంటూ వచ్చారు ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ కార్పొరేట్ కంపెనీస్. సో అది అలా ఉంచుతాం. ఏదేమైనా మన దేశపు ఆహారపు అలవాట్లు పూర్తిగా అంతరించిపోతున్నాయని నేను 25 సంవత్సరాల క్రితం గమనించడం వల్ల మెల్లిమెల్లిగా పిజ్జాలు, బర్గర్లు మన పల్లెల్లోనూ చోటు చేసుకుంటున్నాయనే ఒక పెద్ద భయంకరమైన పరిస్థితి రాబోతుందని ఆలోచించి పర్యాయంగా ఏ ధాన్యాల్ని ఎలా తీసుకురావాలి, అందరికీ ఎలా పరిచయం చేయాలని ప్రయత్నాలు చేస్తూ 20 సంవత్సరాలుగా నేను మైసూర్లో ఉండటం వల్ల కర్ణాటకలో ఈ విషయాలన్నీ చాలా పల్లె పల్లెకు తిరిగి అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. మన వేణుగారు చెప్పినట్టు మిలియన్ ఆపర్చునిటీస్, బెంగళూరు, హుబ్లీ ఇలా కర్ణాటకలో పెద్ద పెద్ద ఊర్లలో ఎన్నో రకాలైన పరిశ్రమలు ఈ మిల్లెట్స్ మీద ఆధారపడి ఉన్నాయి. మోర్ దాన్ 100 రెస్టారెంట్స్ ఆర్ దేర్. చాలా రకాలైన వంటలు చేసి
ఇలా అనేక రకాలైన బిజినెస్ ఆపర్చునిటీస్ ఈ మిల్లెట్స్ ఆహార మూలంగా తయారవుతున్నాయని చెప్పేదాన్ని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది బెంగళూరులో ముందు 10 సంవత్సరాల క్రితం ఈ సిరిధాన్యాల దేశీయ ఆహారం సంపూర్ణ ఆరోగ్యం అని లెక్చర్స్ ఇస్తూ ఉంటే దానిని సీడీలుగా అమ్ముకొని లక్షల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ మనం విజ్ఞానాన్ని నా వ్యక్తిగతంగా నేను సరళంగా అందరికీ అందుబాటులో ఉండాలని ఫ్రీగా చెప్తూ ఉంటాను. నేను ఏది చేతిలో పెట్టుకున్నవాడిని కాదు. మనం తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుకుంటూనే దాని విలువ ఉంటుంది. దాన్ని డబ్బులు చేసుకుంటే విలువ తక్కువ అవుతుందని నా అభిప్రాయం. సో అందరికీ జ్ఞానాన్ని పంచిపెట్టడమే మన దేశపు సాంప్రదాయం. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో ఉన్నంత జ్ఞానం అంత విరివిగా అందరికీ పంచిపెట్టుకునేందుకు వీలుగా మన పురాణాలు గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఏ ఇబ్బందులు లేవు. మనం మన సంప్రదాయాల్ని, దేశీయ సంప్రదాయాల్ని, ముఖ్యంగా ఆహార పదార్థాల ఉత్పాదన, తర్వాత దాన్ని సాంప్రదాయంగా వండుకోవటం ఎలా, హైజీనిక్ వాల్యూస్ అవన్నీను చాలా వివరంగా మన గ్రంథాల్లో రాసి ఉందన్నమాట. సో అంతెందుకు, మీరు చట్నీలు చేసుకుంటే రుబ్బుకోండి రోలుతో, రవ చేసుకోవాలంటే విసురుకోండి, పొడులు కొట్టుకోవాలంటే దంచుకోండి. ఇవన్నీ మీ ఆరోగ్యానికి అతి ముఖ్యమైన పనులు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జస్ట్ వచ్చే ముందు సిరిధాన్యాల రవ్వను తయారు చేసుకుని విసిరి దంచి ఒక 3 కేజీలు తయారు చేసుకొని రేపటికి ఇడ్లీ కోసం అని తయారు చేసుకుని, ప్రతి ఒక్కరూ ఇలాంటి పనులు, పంట వంట, ఈ రెండే నిజమైన పనులు. మిగిలినవన్నీ వ్యవహారాలు అన్నమాట. ఇవన్నీ మనం ఆలోచించాలి, చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలు. చాలా చిన్న విషయాలని మనం అందరం అనుకుంటున్నాం. ఈ చిన్న విషయాల్ని మనం అలుసుగా తీసుకొని అదేదో పెద్దగా వేసే విషయాలు ఉన్నాయి, డబ్బు సంపాదించడమే గొప్ప పని అనుకుని అందరూ మోసపోయి ఇప్పుడు ఇలా పరిస్థితికి దిగజారు. మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి. ముందు తరాల ఆరోగ్యంతో కలకల జీవించాలి అంటే మనం మన దారుల్ని మార్చుకోవాలి. ఈ పాశ్చాత్యుల్ని అందంగా అనుకరించడం మనం చేస్తున్న మొదటి తప్పు. కనీసం ఆహార విషయాలు, ఆహార పదార్థాలని పెంపొందించే విధానాల్ని మనం పూర్తిగా మన ప్రకృతికి సహజమైన అంశాలని అనుసంధానం చేసుకుంటేనే ముందు తరాలు మన దేశంలో బాగుపడతాయి. ఇంకా ముందు మనకు మిగిలేది వరి బియ్యము గోధుమలు పెంచుకునేదానికి వీలైన పరిస్థితులు ఉండవు. ఇంకొక 5-10 సంవత్సరాలు నీరు దొరకదు. వీళ్ళందరూ డ్యాములు కట్టి ఇది అది అని మాట్లాడుతున్నారు, కానీ వానలు వస్తాయి కదా, ఎక్కడో సముద్రంలోనే వస్తున్నాయి వానలు. వస్తే వరదలు, తుఫాన్లు, ఈ అంఫాన్ చూసారా, ఇలాంటి పరిస్థితుల్ని మనం గట్టిగా ఎదుర్కోవాలంటే నీళ్ళని ఒడిసి పట్టుకొని 4 వానలు వస్తే బంజరు భూముల్లో ఆహారాన్ని ఉత్పాదన చేసుకునే అద్భుతమైన శక్తిని మానవ జాతి ముందు తరాలకు అందజేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వచ్చేవి గడ్డు కాలాన్ని ఎదుర్కోవాలంటే మనం మన పద్ధతుల్ని మార్చుకోవాలి. అది అతి ముఖ్యమైన విషయం. సో millets are really going to present for future generations millions of opportunities. అంతేందుకండి, కొన్ని చోట్ల నేను చెప్తూ ఉంటాను, ఇఫ్ హ్యూమన్ రేస్ ఇంకా కొన్ని నిమిషాలండి, 3 నిమిషాల్లో ముగిస్తాను, తర్వాత అందరం కలిసి డిస్కస్ చేసుకుంటాం. No sir, some people are requesting you can some important things English లో కూడా చెప్పమని రిక్వెస్ట్ అండి, అంతే సార్. అవునా అండి, అంటే నాకు తెలుగు మాట్లాడడం మొదలు పెడితే ఇంకా లాస్ట్ లో చెప్పినా పర్వాలేదు సార్, క్వశ్చన్ వెళ్ళాలనిపించదు. మన భాష అంతా బాగుంటుంది. గో విత్ ద ఫ్లో సర్, యాజ్ యు లైక్. yes మంచిది. ఓకే, మనకు కావాల్సింది మిషన్స్, మిసైల్స్ కాదు, మనకు కావాల్సింది వృక్షాలు, సిరిధాన్యాలు అని చెప్తుంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ ఆన్ దిస్ ప్లానెట్,
We don't need missiles and machines. We need millets and trees. We need to grow trees and millets. And that's what is going to save the planet and save the human race. Nothing else. సో ఇప్పటికైనా మానవ జాతి ఈ విషయాల్ని కూలంకుషంగా పరిశీలించి, నా విన్నపం ఏమిటంటే ఈ పెద్ద పెద్ద పాలసీ మేకర్స్కి అందరికీ, మీరు నీళ్లు డ్యాములు కట్టండి, వరి పెంచుకోండి, చెరుకు పెంచుకోండి, సారాయిలు తయారు చేసుకోండి. మన కర్మ ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వాలు లిక్కర్ మీద తమ ఆర్థిక వ్యవస్థను నిలుపుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాయంటే ఇంతకంటే మూర్ఖతనం ఏదీ లేదు మానవ జాతికి. మానవ జాతి మూర్ఖతనం ఇది ఒక్కటే ఉదాహరణ. కోవిడ్లో అంతా ఆపు చేస్తే, లిక్కర్ షాప్ ఓపెన్ చేస్తే బార్లు అందరూ నిలుచుకున్నారు. ఇంత మూర్ఖమైన సమాజాన్ని మనం నిర్మించుకుంటున్నాము అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇలాంటి తప్పుల్ని మనం సరిదిద్దుకొని భవిష్యత్తులో నిజమైన అద్భుతమైన సర్వే జనాః సుఖినో భవంతు అనే ఘోషవాక్యతో మన భారతదేశ సంప్రదాయం ముడిపడి ఉంది. ఆ ఘోషవాక్యను నిజం చేసుకునే దానికి కావాల్సిన అంశాల్ని మన జీవన క్రమంలోకి మనం ఒదిగించుకోవాలి. ఇప్పటి నుంచి పిల్లలకు ఆ విషయాల్ని చెప్పటం మొదలు పెట్టాలి. సో గుడ్డిగా మనం వేరే వేరే దేశాలని అనుకరించకుండా ఆర్థిక విధానాలు ఒక్కటే ముఖ్యం కాదు, జీవావరణ విధానాలు అతి ముఖ్యం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎకలాజికల్ మోడల్స్, నాట్ ఎకనామిక్ మోడల్స్. ఇట్స్ హై టైమ్ we changed from economic model to ecological models. Economic models have failed the human race. చూసారా, అమెరికాలో ఏమి కావాలంటే అది ఉంది, కానీ ఆరోగ్యం లేదు. లక్షల మంది చనిపోతున్నారు. ఎందుకు? వాళ్ళ విధానాలు, జీవించే క్రమం సరిగ్గా లేదు. సో సూర్య భగవాను ఉదయం లేచి చూడండర్రా, ఆ కాషాయ రంగు కిరణాల్ని దేహం మీద పులకరించుకోండి, మీకు అతి ముఖ్యమైన విటమిన్ డి వస్తుంది. అది లేకుండా మన దేహంలో రోగ నిరోధక శక్తి తయారు అయ్యేదానికి వీలు లేదు అని నేను 10 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. అందరూ నన్ను చూసి నవ్వేవాళ్ళు. ఇదేమిటి సూర్యోదయం, సూర్యాస్తమయం, ఆరెంజ్ కిరణాలు, కాషాయం, కషాయం అని నన్ను వెకరించేవాళ్ళు. కానీ అవే వైజ్ఞానికమైన అంశాలు. ఏది వైజ్ఞానికం? ప్రజలకు అనుకూలం కలిగించలేని వైజ్ఞానిక శాస్త్రాలు నిజంగా వైజ్ఞానికమే కాదు. సో ప్రతి మానవునికి ఆ ఆరోగ్యశ్రీని అందింపచేసేదానికి కావాల్సిన అంశాలన్నిటినీ మనం జీవన క్రమంగా, నేను ఇప్పటికే ఒక 10 పేజీలు వ్రాసి మొత్తం యూట్యూబ్లోను అన్ని చోట్ల పంచుకుంటూ వస్తున్నాం. అందరినీ ఈ విషయాల్ని పంచుకోండి అని ఫ్రీగా PDF చేసి అందజేసేదానికి వెంకటేశ్వరరావు గారు చాలా కృషి చేశారు. మొదటిగా నన్ను తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసింది రాంబాబు గారని, సాక్షి దినపత్రికలో ఉన్నాయన. తర్వాత చాలా ఉధృతంగా అనేక జిల్లాల్లో, ఆల్మోస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ వీ హ్యావ్ కవర్డ్. ఒక్క జిల్లా ఏమో ఉండొచ్చు అనుకుంటాను తెలుగు రాష్ట్రాల్లో మేము వెళ్ళని జిల్లా. దాన్ని కూడాను ఈ కరోనా లాక్డౌన్ విషయం ముగించేస్తే మనం వెళ్ళి ఆ కార్యక్రమం కూడా చేయాలని ఉరుతులవుతున్నాం. సో ఇంత కరోనా అల్లకలోలంలోనూ నెమ్మదిగా గుండె మీద చేయి వేసుకొని జీవించేదానికి వీలయ్యే పద్ధతి 10 సంవత్సరాల క్రితమే కనుక్కున్నాం అనే దానికి నాకు చాలా సంతోషంగా. సో అందరికీ రాష్ట్ర ప్రజలకు అందించేసాము. ఇప్పుడు ప్రపంచం మొత్తం అందజేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ దిక్కులోనే మొన్ననే మార్చి 8వ తేదీ 9వ తేదీ నేను పంజాబ్లో ఉన్నాను. ఒక 3 రోజులు అక్కడ ఈ విషయాల గురించి మాట్లాడుతూ వస్తున్నాను. సో ఇట్స్ నాట్ జస్ట్ ఎకనామిక్ మోడల్, దిస్ ఇస్ అన్ ఎకలాజికల్ మోడల్. వీ కెన్ సేవ్ అవర్ నేచర్, వీ కెన్ బిల్డ్ ఫర్టిలైజ్డ్ భూముల్ని సాగువంతం మళ్ళా చేసుకునేదానికి వీలైన బంజరు భూముల్ని సారవంతమైన భూముల్ని మార్చేదానికి కావాల్సిన సరంజామా మా జంగల్ కృషి అంటే అటవీ కృషి విధానాల్లో పొందుపరచాలి.
ఇవన్నీ ప్రాయోగికంగా చేసి చాలా విజయవంతమైంది. చాలామంది రైతులకి ఈ విషయాలన్నింటినీ ట్రైనింగ్ ఇచ్చేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఆ వరవడిలోనే వెంకటేశ్వరరావు గారు తమ రైతు నేస్తం అనే సంఘం ద్వారా సామాజిక సేవ ఎంతో చేస్తున్నారు. ఆయన రైతు నేస్తం గుంటూరు దగ్గర కోర్నపాడు అనే ఊరిలో ఉంది. చాలా మంచి పనులు చేస్తున్నారు. మన కషాయాలు, అనేక రకమైన ఆకుల కషాయాలని మేము తెలుగు ప్రజలకి అందజేశాము. దాళ్ళ గుణతత్వాలు, ఔషధి గుణాలు గురించి చాలా ఇన్ఫర్మేషన్ అందరికీ అందజేసే ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఇంకొక విషయం ఏమిటంటే, దారిలో పోతున్న సామాన్య మానవుడు, కార్మికుడు కూడాను ఈ విషయాల్ని పాటించేదానికి వీలవుతుంది. కొద్దిగా ఖర్చు ఎక్కువ అని అనుకుంటున్నారు, కానీ ఈ సిరిధాన్యాల్ని ప్రతి ఒక్క బంజరు భూమిలో అడుగడుగున మనం పెంచుతూ పోతే మొత్తం ప్రపంచానికి ఆహారాన్ని అందరికీ ఉచితంగా ఇవ్వచ్చు. అంత భూమి మనం ఇప్పుడు వేస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సాగుబడి మీద ఆధారపడి నీటిని డ్యాముల ద్వారా కట్టి పెట్టి అందజేసే ఆ వరి, చెరకు, గోధుమల మీద ఆధారపడి ఉండటం వల్ల ఆహారాన్ని అమ్ముకునే దుస్థితికి వచ్చాం. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నీళ్ళను అమ్ముకునే దుస్థితిలో ఉన్నాం. కానీ మనం ఈ దారిలో ప్రయాణం చేస్తే నీళ్లను, ఆహారాన్ని ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి, ప్రతి జీవికి ఉచితంగా అందజేసే ఒక దారి ఈ సిరిధాన్యాల్లో మాత్రమే ఉంది అని చెప్పేదానికి నాకు ఏ ఇబ్బంది లేదు, రెండో మాటే లేదు. కానీ ఆ దిక్కులో ప్రయాణం చేసేదానికి మానవ జాతి మనసు మళ్ళాలి. అంటే ఆ అద్భుతమైన కల్పన, అంటే ప్రతి ఒక్క మానవుడికి ఆహారం ఉచితంగా దొరకాలి అనే ఆ కల్పనతో మనం మనశుద్ధిగా, చిత్తశుద్ధితో పనిచేస్తే గడిచిన 50 సంవత్సరాల్లో మనం నాశనం అవుతూ వచ్చినాము. వచ్చే 50 సంవత్సరాల్లో అద్భుతమైన భవిష్యత్తును నేను కలలు కంటున్నాను అని చెప్తూ నా ఈ 4 మాటల్ని ముగిస్తున్నాను. అందరం ఇప్పుడు చర్చలో పాల్గొనేదానికి వీలయ్యింది. ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి రప్పించి మీ అందరితో మాట్లాడేదానికి వీలు కల్పించిన వేణు భగవాన్ గారికి, వెంకటేశ్వరరావు గారికి మళ్ళా ఒకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మనం చర్చకు నాంది పడదాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. Yes sir, I'm here. So thank you very much. Some doctors, I think మన వెంకటేశ్వరరావు గారు చాలా ప్రచారం కల్పించినట్టున్నారు, చాలా గ్రూప్స్ లో పెట్టారు. సో డాక్టర్ ఫ్రమ్ తమిళనాడు అండ్ they understand Telugu, but some important things they are requesting to. Yes, I can speak now in English for 10-15 minutes. Yes. If you allow me. Yeah, please sir, please go ahead sir. Yes, basically I will speak now in short what I have spoken. That industrial food culture has been the sole source of all our problems on this planet. And I personally believe that all the scientists and the doctors are to be blamed, without mincing words. Because somewhere there has been a let up by these scientists to allow these things to happen. We should have defined what food was, what food is, what food should be. Of course, it's a huge platform. No single person can do that. But then, as an organized, civilized society, we should have done this by now. And we are experiencing the result of not doing that. And the pandemic condition would not have arisen if only we had invested our time and energy to keep the human race immune, strong. But then what did we do in the last 50 years? We have compromised the immunity of the human race in the name of sugar, in the name of milk, in the name of meat. The way we produce all these 3 materials are the basic reason why we have created
these conditions. Glucose imbalance, by choosing the rice and wheat whose glycemic index is so high, how can a scientist, a doctor, a food scientist allow this to happen? So the single digit ratio of fiber to carbohydrate is the right condition to release glucose slowly and steadily into the blood. But what are we doing with the present day food culture? We are flooding the blood with glucose, and the excess glucose is the source of all the problems. On top of it, we are shamelessly allowing all the people to eat sugar in tons and tons. And in fact, the environmental impact that the sugarcane production on this planet is single-handedly is one of the main reasons it has spoiled the whole environment. The water-guzzling crop, which is to be completely discouraged, but it is just ruling the world. The sugar, sugar, sugar. And sugar is, of course, the penultimate product that should be that is being produced in our body, in our digestive process. So can you believe all the scientists and doctors are allowing the penultimate product to be taken first thing in the morning in the form of coffee, tea, dental paste, everything. Everything is against the biochemist's principle. The final product being the dumped into your mouth. So this is the fundamental mistake that the allopathic world has done, allowing sugar into the mouths of human race. Okay, you did mistakes, but then we should have corrected, and we still are not talking about these things. In fact, a single spoon of sugar can compromise our immunity for 2 to 3 months. So how can you have immunity if you're producing billion tons of sugar on this planet every year? How zillion tons? What nonsense are we doing? So this is the crux of the matter. And the next thing, the way we are producing milk and meat with the invention of these steroids, and we are dumping them left and right, no controls, absolute mayhem. And we are consuming those products and loading the whole system with steroids, and we are causing hormonal imbalance. In fact, hormones are the supervisors of many of the biological reactions, and you have no control over the supervisors. Hence, the imbalance, and you are actually causing the main reason for immune compromising is steroids presence in your body. It should be the most regulated stuff, and the regulators themselves have no regulators because of the food that we are eating. And that is the crux, another most unscientific thing that we have allowed it to happen. And the next most important thing, that is glucose is energy imbalance, and then hormones is the chemical imbalance. And another important imbalance that we have created is the microbial imbalance. The guts and we harbor thousands of varieties of microbes in our body. And if that balance of good bacteria, good microbes to our physiological conditions is not there, we are not going to be healthy. And one simple example I give you is vitamin B12 we cannot produce, but the microbes can. And that is the important reason why we consume all these prebiotic foods like vegetables, greens, and fruits. All these things harbor various kinds of microbes that go through our stomach. Many people have the doubt, oh, how can the microbes pass through the acid condition of our stomach? They do, and go and inhabit the gut, the intestines. And that's where the real drama begins. And if we spoil that balance, which we have been consistently doing in the name of what? Tell me, what kind of food that we are giving kids? On top of it, we have been pumping antibiotics in the name of taking care of all kinds of infections. We have viral infections, cold and cough, we dump antibiotics. See the most unscientific thing that we do? And the cesarean births is first robbing the baby, the real microbial incubation of the mother's womb while the baby comes out. So all these big mistakes in the name of modernity we have committed.
both doctors and scientists. So these things have to be corrected. Unless we do these three corrections, no human is going to be healthy on this planet. So fundamental mistakes we have been committing in the name of following these Western doctors, Western research, and Western scientists. And these guys are working under the thumb of these so-called big industrial corporations. This mistake has happened. Let's now correct that. See, doctors and scientists have to have the freedom of propagating the truth and the reality, real things to the public. This has been screwed up in the last 50 years. Somehow, this has to be restored to the purity and sanctity of science. That science is no more sacred. But many people think, oh, science, science, science. People are enamored by the word science, but there is no real science going on. Everything is screwed up. Okay? So this is the essence. So we need to come out of this. We have to deliver the right things to the common man. And that should be our goal. That should be our objective. That should be our duty. All this hangama we are seeing is all economic model causing the trouble. So now you people are chasing vaccines. You think vaccines are going to help? Millions of zillions of vaccines we have got. What? We are not able to cure common cold. You go to America, they keep taking flu shots every year, but people are dying. So where are the vaccines working? They cannot work for common cold and HIV, all these so-called big diseases. No way you can find vaccines because these viruses are not going to keep quiet. They're going to change themselves. And you are seeing in just corona itself, now people are talking about 18 varieties. Huh? What do you talk about vaccines? If you find for one, there will be another 20. So you rake up your charges. Now finding a vaccine is so costly, you this, that, and all. By the time you do, the corona 19 is not there, corona 32 will come. So what scientific attitude we have in dealing with the system, this kind of things. So you have to work on general immunity, which can take care of any kind of situation. So the best option is to train your body to decipher these things right up front. So exposing your body to various kinds of antigens in the form of these decoctions or various kinds of prebiotic foods, which will give you the training, and that's how you can save yourself. This is simple, straight scientific route, which people are not willing to explore at all. And this is the sad story of present human race. So, because we have become dictatorial, it has become an establishment. It's not functioning scientifically. That is the problem. We need to change for good. In different dimensions, I am trying to communicate to you people that we all, it's high time we changed. It's high time we changed. It is important and it is our duty to talk the right things. Not that I have understood everything, but we need to be truthful to what we are doing. Please help others. I'll give you one small example and complete my talk. I just have been seeing patients now for the last 30-40 days. In the last 10 days, we are allowing them into clinic, maintaining the social distance and all that. Before that, people used to line up in front of my gate, which we have locked. So we were dealing with patients. And I have got minimum of 20 queries, all kinds of people, including educated software engineers. Sir, this corona virus is like lemon size, but it cannot be seen. Is that true? Because the media has been showing this corona balls like this. So almost 20 people asked me this question. See the reality, how they have been able to communicate. Virus is the smallest thing. It's a dead thing. It becomes live when it comes to the contact with live cells. So the information passed on with this media and its different forms and different ways
communicates. I mean, it's such a simple thing. You see, I'm giving this example because so bad we are in doing the right thing. See, how can this happen? And they think many, and imagine the common man. Forget, see, I'm in an educated so-called Mysore city. This is the place I'm getting this kind of queries. Can you believe this? And imagine సార్ the డాక్టర్ గారు villages. ఇప్పుడు తెలుగులో చెప్పేయచ్చండి, ఇంగ్లీష్ లో చెప్పేశారు కదా, ఇప్పుడు ప్లీజ్ కమ్ టు తెలుగు. అంటే నిమ్మకాయ గాత్రంలో ఉన్న ఆ వైరస్ మన కళ్ళకు కనపడదట, అందుకే ఇంత బాధలు పడుతున్నాము అని అనుకుంటున్నాను. అంటే కర్చీఫ్ ఇలా కట్టుకుంటే అది లోపలికి పోదనుకుంటున్నారు. See, this is the problem. Of course, pandemic conditions లో social distancing is the only right thing that can help. అండ్ దగ్గరగా ఉన్నప్పుడు కర్చీఫ్లు అవి ఇవి కొద్దిగా పర్సంటేజ్లో హెల్ప్ చేస్తాయి. సి విత్ లాట్ ఆఫ్ PPE many doctors have succumbed to this corona. So all these issues are there. Let's not worry about all this. Let's try to get everyone immune strong. Right now, immunity is being compromised because of our food and our habits. So let's change. Let's create a culture of hygiene and health for the next generations. Wake up, India. And I believe people like you, groups like you have an important role to play to do the right thing. And I again thank all of you. Let's switch to the discussion mode. Thank you. Thanks a lot, Dr. Garu. So on the request of some doctors from Tamil Nadu, so మీరు ఇంగ్లీష్లో కూడా చెప్పారు. So thank you for coming from different places. So that is the technology advantage today we have. సో డాక్టర్ గారు, మీరు చాలా మంచి విషయం ఫస్ట్ నుంచి కూడా చెప్పేది, ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలి, ఇమ్యూన్ పెంచుకునే ఫుడ్ తినాలి, మన అనవసరమైన ఫుడ్స్ తిని మన గట్టు పాడు చేసుకుంటున్నాం అన్నారు. అంటే అసలు ఈ గట్ ఏంటి, దానికి మనం పొద్దున్నే టీలు కాఫీలు పోస్తే ఏమవుతుంది, అసలు దానికి ఏది ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ ఏ డే, మన స్టమక్కి ఏది గట్టకు కావాల్సినటువంటి గట్ ఫీలింగ్ అంటారు. అంటే గట్టు బాగోపోతే మనకి ధైర్యం ఉండదా, ఆరోగ్యం ఉండదా, బలం ఉండదా, శక్తి ఉండదా? ఎస్ సార్. ఎస్, మనం అందరం ఉదయం లేచిన వెంటనే ఆ సూర్య భగవాన్ని చూడాలి. ఆ కాషాయ రంగు మన దేహం మీద పడటం వల్ల మన దేహానికి కావలసిన విటమిన్ డి తయారవుతుంది. ఆ విటమిన్ డి అనేక రకాలైన జీవరసాయనిక క్రియల్ని సరి అయిన దారిలో నడిపేదానికి వీలవుతుంది అనమాట. సో ఆ అద్భుతమైన పదార్థాన్ని మనం పొద్దున్న లేచి తయారు చేయాలి. అప్పటికప్పుడు ఆ రోజు కావాలి. అది సాయంకాలం పడుకునే ముందు కూడాను ఆ కాషాయ రంగు కిరణాలు దొరుకుతాయి. ఈ 2 పూట్ల మనం చేసుకోవటం పూర్తిగా మన కల్చర్లో దూరం అయిపోయింది. కానీ మీరు మన గ్రంథాలను చదివితే సూర్య నమస్కారంతో మొదలు పెట్టండి మీ జీవన క్రమం అని చెప్పారనమాట. కానీ ఎవడు పాటిస్తున్నాడు? మనం రాత్రి 12 గంటలకు బిర్యానీ తిని క్లబ్లో బార్లలో, అది మన జీవన క్రమం అయిపోయింది. పొద్దున్న లేవరా అంటే ఎవడూ లేవట్లేదు, లేచేవాడు లేచి పరిగెత్తున్నాడు. సూర్యుడు చూడటం ఏంటి? సూర్యుడు లేడు, పాడు లేడు. ఇంట్లో నుంచి కారులో నుంచి ఆఫీస్లోకి మొత్తం సూర్యుడు తమ శరీరం మీద పడకుండానే జీవనం గడుపుతున్నాం. సో ఇలాంటివన్నీ కరెక్ట్ చేసుకోవాలా వద్దా? మనం కరెక్ట్ చేసుకుంటేనే మనకు ఆరోగ్యం వస్తుంది. దాని తర్వాత మన నోట్లోకి వెళ్ళాల్సింది శుద్ధమైన నీళ్లు. నీళ్లతో పాటు కొన్ని ప్రతిజనక కణాలని మనం తీసుకోవాలి. ఆ ప్రీబయాటిక్ అంటే కషాయాలు, పలు విధాలైన రకాలైన వైవిధ్యమైన కషాయాలు. ఆ దిక్కులోనే 7 కషాయాలని గుర్తించాము. వరుసగా పేర్లు చెప్తాను కావాలంటే మళ్ళా ఒకసారి. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి ఆకు. ఈ 7 ఆకులు అయితే చాలు. మొత్తం మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ 7 ఆకులు దొరుకుతాయి అందరికీ. సో వారంలో 2 రోజులు ఇది, 2 రోజులు అది, 2 రోజులు అది, అలా 2 వారాలు ఈ 7 కషాయాల్ని తాగి మళ్ళా వరుస క్రమంలో ఆవర్తనం చేసుకుంటే 2-3 రౌండ్లలోనే మీ దేహంలో రోగ నిరోధక శక్తి అదంతకదే ఉత్పాదన అవుతుంది. దానికి తోడు మీ గ్లూకోజ్ బ్యాలెన్స్ని సరిగ్గా పెట్టుకునే దానికి సిరిధాన్యాల్ని భోజనం చేస్తే ఇంకా ఏ రోగము మీ దేహంలోకి దరి చేసేదానికి వీలు లేకుండా అవుతుంది. ఇవి చాలా విజయవంతంగా చాలా మందికి మనం ప్రయోగాత్మకంగా చేసి సఫలీకృతం అయ్యామని చెప్పేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది.
డాక్టర్ గారు ఆ 7 కషాయాలు ఒకసారి రిపీట్ చేయండి సార్. చెప్తాను. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, బిల్వాన్ని మారేడు అని కూడా అంటారు, తర్వాత కానుగ, తర్వాత వేపాకు, తర్వాత రావి ఆకు. ఈ 7 ఆకుల కషాయాల్ని అందరూ 2 రోజులు వరుసగా, 2 రోజులు గరిక, 2 రోజులు తిప్పతీగ, 2 రోజులు 2 రోజులు తులసి, 2 రోజులు తిప్పతీగ, 2 రోజులు బిల్వం, 2 రోజులు కానుగ, 2 రోజులు వేప, 2 రోజులు రావి ఆకు. 14 రోజుల తర్వాత మళ్ళా మొదలు పెట్టండి. సో 2 రౌండ్లు 3 రౌండ్లు చేసే లోపల మీరు సెట్ ఫర్ 1 year. అంటే మీరు ఇలా 3 రౌండ్లు చేశారనుకోండి, ఇంకొక సంవత్సరం మీకు ఏ ఇబ్బందులు ఉండవు, ఈ సాంక్రమిక రోగాలు రానే రావు. అదే మీరు కాఫీలు టీలు తాగితే ఏమవుతుంది, అందులో ఉన్న పాలు మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసేసి స్టెరాయిడ్స్ ఎక్కువ అవటం వల్ల ఆటో ఇమ్యూన్ స్పర్జస్ అయిపోయి మీకు ఇబ్బంది అవుతుంది, ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుంది. ఇంక చక్కెర మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చివరి పదార్థం మన డైజెస్టివ్ ప్రాసెస్లో, జస్ట్ బట్ పెనల్టిమేట్ ప్రోడక్ట్ అంటారు. గ్లూకోజ్ ముందు షుగర్ వస్తుంది. సో దాన్ని తీసుకోవడం వల్ల బయోకెమిస్ట్రీ అంతా ఇబ్బంది అవుతుంది, మన డైజెస్టివ్ ప్రాసెస్, ఇంకా ఇమ్యూనిటీ తక్కువ. సో మీరు కాఫీలు టీలు తాగటం వల్ల ఎంత మోసపోతున్నారు అని ఏ డాక్టర్ చెప్పలేదు. కాఫీ తాగు పర్వాలేదు, మొన్న ఎవరో చెప్పారు చూస్తున్నాను, డాక్టర్ అట, ఎండి డాక్టర్, పర్వాలేదు మీరు పెగ్ వేసుకోవచ్చు అంటున్నారు. ఇంకేం నవ్వాలో ఎడవాలో తెలియదు. సో కాంప్రమైజ్, ఇమ్యూనిటీ కాంప్రమైజింగ్ యాక్టివిటీస్ అన్నిటినీ మనం నిరభ్యంతరంగా అలా అందరికీ రెచ్చగొడుతూ ఉంటే ఇలా రోగాలు రాక ఇంకేమొస్తాయి మనకి? సో రోగ నిరోధక శక్తిని పెంపొందించేదానికి కావలసిన ఈ అద్భుతమైన మూలికల్ని, ఆకుల్ని పెంచుకునే అలవాట్లని మనం పిల్లలకి కలుగచేయాలి. అవన్నీ మనం చేస్తూ రావాలి. సో ఇప్పుడు ఆ మొక్కలు కూడాను నాశనం అయిపోయి ఉన్నాయి. నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ అందరూ నర్సరీలో పెంచుకుంటూ, ఇళ్ల మీద పెంచుకుంటూ, అక్కడ ఇక్కడ పెంచుకుంటూ వస్తున్నారు. సో మనం అందరం ప్రకృతిని కాపాడుకునేదానికి మనం ప్రకృతితో మమేకమై జీవించాలి. అప్పుడే ప్రకృతి మనకు సహాయం చేస్తుంది, మనం ప్రకృతికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కానీ మన అలవాట్ల వల్ల మనం చెట్లని, అడవుల్ని నరుక్కుంటూ వస్తున్నాం, విచ్ హ్యాస్ టు చేంజ్ రైట్ నౌ. ఇప్పుడు ఆకులు అంటే మీరు కొన్ని ఆకులు చేదుగా ఉంటాయి, ఆ ఆకుల్లో ఏమన్నా మనం ఏదన్నా వేరే ఏదైనా తాటి బెల్లం కానీ అలాంటివి ఏమైనా కలుపుకోవచ్చు? ఖచ్చితంగా పిల్లలకి అనువుగా వీలుగా ఉండేదానికి తాటి బెల్లం తీపి, తాటి బెల్లంలో చక్కెర ఉండదు, షుగర్ ఉండదు, ఫ్రక్టోస్ ఉంటుంది. ఫ్రక్టోస్ బేస్డ్ తీపి కాబట్టి అది మనకి ఏ ఇబ్బంది కలుగ చేయదు. తాటి బెల్లం కానీ, జీలుగ బెల్లం కానీ, ఈత బెల్లం కానీ ఇవన్నీ చాలా మంచివి తీపి పదార్థం కోసం. చెరుకు బెల్లం మాత్రం మీరు వాడకండి. సో దీన్ని వాడుతూ ఉంటే మీరు అందరికీ ఏ ఇబ్బందులు లేకుండా, చిన్న పిల్లలు కూడాను, 1 సంవత్సరం వయసు ఉన్న పిల్లలు కూడాను ఈ కషాయాలు తాగొచ్చు. అంటే ఆ కషాయం ఎలా తయారు చేసుకోవాలి ఒక్కసారి చెప్పండి సార్. ఏం లేదు, చాలా సులభం అండి. 4 నిమిషాలు ఆకుల్ని వేడి నీళ్ళల్లో, మరిగిస్తున్న నీళ్ళల్లో వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత మూసేస్తే చాలు. 4 నిమిషాల తర్వాత వడపోసుకొని గోరువెచ్చగా తాగాలి, అంతే. వండర్ఫుల్ అండి. ఇన్ఫాక్ట్ ఈ కషాయాలు ఎలా చేయాలి ఏంటి అని మీరు చాలా ఉపన్యాసాల్లో చెప్పున్నారు. అవన్నీ రైతు నేస్తం అని యూట్యూబ్ ఛానల్లో కూడా నాకు లింక్స్ పెట్టారు వెంకటేశ్వరరావు గారు. అందులో ఇంకా చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ అలాగే డాక్టర్ గారు ఇంగ్లీష్లో కూడా టాక్స్, అమెరికాలో ఇచ్చినటువంటి టాక్స్ కూడా ఆయన ఫేస్బుక్ పేజ్లో ఉన్నాయి. సో పీపుల్ హూ వాంట్స్ ఇన్ ఇంగ్లీష్ క్యాన్ విజిట్ హిస్ పేజ్, అండ్ పీపుల్ వాంట్ మోర్ డీటెయిల్స్ కెన్ విజిట్ YouTube videos. That will be more clear. Today's context is million millet opportunities. So our questions will be according to that. Endukante there are so many entrepreneurs. Ippudu endukante oka employee ki జాబ్ వస్తుంది, ఒక జాబ్ పోతే ఊరు వెళ్ళొచ్చు, కొంత సస్టైన్ అవ్వడం పర్వాలేదు. కానీ ఒక ఎంటర్ప్రినర్ వెల్త్ క్రియేట్ చేయగలరు. దేశానికి మళ్ళీ తిరిగి ఎకానమీ రివైవ్ అవ్వాలంటే వాళ్ళే. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోలేరు, కానీ డెఫినెట్లీ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి ఈ వెల్నెస్ ప్రొడక్ట్స్ అవుతున్నాయి కాబట్టి దీంట్లో అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్డినరీ టీ కాఫీల బదులు ఇందులో ఎలా చేయొచ్చు. అండ్ ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా వాళ్ళు స్ట్రెస్ పెరగకుండా, టెన్షన్ పెరగకుండా ఖచ్చితంగా తీసుకోవాల్సిన 3 విషయాలు ఏంటి, ఖచ్చితంగా వదిలేయాల్సిన 3 విషయాలు ఏంటి? కెన్ యూ బి మోర్ స్పెసిఫిక్ డాక్టర్ గారు? లిక్కర్, కాఫీ, సిగరెట్, ఈ 3
మీ ఆరోగ్యాన్ని, మీ టెన్షన్ని క్రియేట్ చేస్తాయి. సో వీటి నుంచి బయటపడేదానికి చాలా స్పెసిఫిక్గా కొన్ని కషాయాలు ఉన్నాయి. ఈ చెడ్డ అలవాట్లు అంటారు. చెడ్డ అలవాట్ల నుంచి బయటపడేదానికి కానుగాకు, తిప్పతీగ ఆకు, పత్తి ఆకు ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో మీరు ఈ కాఫీ, టీలు, లిక్కర్ నుంచి బయటపడుతూ ఈ కషాయాలను అలవాటు చేసుకుంటే మీ మేధాశక్తి, మీ ఓర్పు, సహనం అండ్ నాట్ ఓన్లీ దాట్ మీ కెపాసిటీ టు విత్స్టాండ్ టెన్షన్ ఇంక్రీజెస్. ఎందుకంటే మీకు ఆ నెమ్మది అనేది దేహంలో కలుగుతుంది. సో మీరు 3 వదిలేయాల్సినవి చెప్పారు: లిక్కర్, సిగరెట్, కాఫీ, షుగర్. సో అంటే ఇవి కొంత పర్సంటేజ్ అలౌడ్ అండి, ఏదో ఒక పెగ్ అలౌడా, అసలు ఏమీ అలౌడ్ కాదు? అంటే మీరు ఈ దుశ్చటాల నుంచి దూరం అవుతూ రావాలి అనుకోవటం అతి ముఖ్యం. రేపే ఆపు చేయమనటం లేదు. అంచెలంచెలుగా మీరు 6 నెలలు లేకపోతే సంవత్సరంలో బయటపడేదానికి వీలు చేసుకోవాలి. ఇవి మంచివి కావు అనేది నిర్వివాదం. కానీ మీకు అలవాట్లు ఉన్నాయి, రేపే బయటపడాలని చెప్పట్లేదు. కానీ ఒక సంవత్సరం తర్వాత అయినా బయటపడేదానికి వీలు కలిగించుకునేదానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆ దిక్కులో మేము ఏ రకంగా సహాయపడగలము, కషాయాలు, ఆహారము, ఆ టైంలో ఏం చేయాలి అనే దాన్ని మేము వివరంగా చాలా చోట్ల యూట్యూబ్లో అంతా వివరించాం. వెరీ నైస్ సార్. సో ఇది వదిలేయాల్సిన చాలా క్లారిటీ ఉంది. తీసుకోవాల్సిన ఒక 3 విషయాలు ఖచ్చితంగా, అంటే మీరు ఈ కషాయాలు ఇవన్నీ అది ఎక్కడ దొరుకుతాయి చేసుకోవడం, ఇవాళ అది కూడా ఏమన్నా రెడీమేడ్ తయారు చేస్తే కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. రెడీమేడ్ గా మీరు పొడులు తయారు చేసి అలాంటివి ఒక 20-30% ఎఫిషియన్సీ ఉంటాయి. నా అభిప్రాయంలో అందరూ మొక్కల్ని తమ తమ ఇళ్లలో, తమ ఆఫీసుల్లో కుండీల్లో పెంచుకోవడం ఒక ఎంటర్ప్రెన్యూర్. అంటే మీరు ఒక ఇక్కడ మిలియన్ ఆపర్చునిటీస్ లో ఒక ఎంటర్ప్రెన్యూర్ కెన్ స్టార్ట్ టేకింగ్ ది 7 లీవ్స్. ఆ మొక్కల్ని పెంచి చిన్న చిన్న కుండీల్లో ఆఫీసులకి, ఇండ్లకి అందజేయచ్చు. చాలా బాగుంది సార్ ఈ ఐడియా. సో మీరు మీ ఫేస్బుక్ పేజీలో కూడా తెలుగు, ఇంగ్లీష్ భాషలో పెడితే ఆ మొక్కలు మేము తప్పకుండా మొక్కల్ది అంటే నాట్ ఓన్లీ వాట్ ఇట్ ఆల్సో డస్ ఇస్ ఇట్ ఎంకరేజెస్ పీపుల్ టు బీ విత్ గ్రీన్స్ all the time in your office, in your school, in your anywhere and everywhere. We can start having these 7 greens all around us. And ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, మీరు అడవిలో ఒక్క రోజు నడిచి వస్తే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంక్రీజ్ 600 times to what you have. జస్ట్ నడిచి వస్తే 1 hour 2 hours అంటే మీరు ఆ అడవి మొక్కల అన్ని మీ ఇంటి చుట్టూ, మీ ఇళ్ళ లోపల చిన్న చిన్న కుండీల్లో మీ పిల్లల చుట్టూ ఉంచితే ఇమాజిన్ ద ఇమ్యూనిటీ లెవెల్స్ గోయింగ్ అప్ ఇన్ యువర్ బాడీ. సో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ మీన్స్ యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది ముఖ్యమైన విషయం. సో ఈ మొక్కల్ని కుండీల్లో, ఆఫీసుల్లోనూ, స్కూళ్ళల్లోనూ, ఇళ్ళల్లోనూ, మీ రూముల్లో కూడాను ఒక చిన్న తులసి మొక్క పెట్టుకోవచ్చు చిన్న కుండీలో, ఏమి ఇబ్బంది లేదు. రావి మొక్క కూడాను చిన్న కుండీలో అది పెద్ద అయ్యేంత వరకు 5 ఆకులు 6 ఆకులు వస్తూ ఉంటాయి, తీసుకొని కషాయం చేసుకుంటూ ఉండొచ్చు. సో యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ ఇన్ టు యువర్ ఆఫీస్ యూ బెటర్ హ్యావ్ తులసి మొక్క, అటువైపు తిప్పతీగా, ఇటువైపు దాన్ని ప్రూన్ చేసుకుంటూ అందంగా దాన్ని చూసుకుంటూ దాని నుంచి వచ్చే గాలి చాలు మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేదాన్ని. సో ఇవన్నీ అద్భుతమైన విషయాలు. వీ నీడ్ టు స్టార్ట్ కన్వర్టింగ్ ఇన్ టు ఎంటర్ప్రెన్యూర్ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు రావి చెట్టు అన్నారు, అంటే బోన్సాయి మొక్కలు కాదు కదండి? లేదు బోన్సాయి మొక్కలు కాదు. అంటే మామూలుగా కావాలి కదా, షార్ట్ కట్ కాదు. ఇప్పుడు రావి మొక్కలు మీరు పాడుబడిన ఇళ్ళ గిరికి ఆ బిరుకుల్లోనూ వస్తుంటాయి, గమనించారా మీరు? సో ఎక్కడైనా పెరుగుతాయని చెప్పేదానికి మీకు ఉదాహరణ చెప్తున్నాను. సో మీరు రావి మొక్కను పెంచుకోవచ్చు, కానుగ మొక్కను పెంచుకోవచ్చు. అది పెద్దగా అవుతుండగా తీసుకెళ్లి ఎక్కడైనా నాటండి, దాని ఏముంది, మళ్ళీ చిన్న మొక్క తెచ్చుకోవచ్చు. అంటే టెర్రస్ గార్డెన్ లాగా చేసుకోవచ్చండి. అవునండి. వెంకటేశ్వర గారి ఆఫీస్ మీద అద్భుతమైన టెర్రస్ గార్డెన్ ఉంది, వెళ్ళి చూడండి హైదరాబాద్. వెరీ నైస్. ఒకసారి వెంకటేశ్వర గారిని పిలుస్తాం, ఆయన ఇంకా మాకు మీతో ఉన్నారు కాబట్టి ఇంకా చాలా ఐడియాస్ ఇస్తారు మాకు. సో థ్యాంక్ యూ అండి. మీరు ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ కి ఆల్టర్నేటివ్ గా జంగిల్ ఫార్మింగ్ అండ్ కృషి కాడు అన్నారు.
ఇది ఏంటి అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది అది కొంచెం చాలా కష్టంతో ఏమైందంటే అండి, ఈ ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువైపోయి, అంటే కెమికల్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటే 1970s to 80s లో ఈ కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తామని పర్యాయంగా ఆవు పేడ, ప్రకృతి సహజమైన ఎరువు తయారు చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ అవి పోను పోను పెద్ద ప్రమాణంలో మనం ఆహారం తయారు చేయాలంటే సస్టైనబుల్ కాదనమాట. అంటే ఒక 10 ఎకరాల భూమిని మనం సస్టైన్ చేయాలంటే అందులో 3-4 ఎకరాలు మనం అడవిగా మార్చేసేయాలి. అప్పుడు లైఫ్ లాంగ్, బియాండ్ యువర్ లైఫ్, ఇట్ విల్ సస్టైన్ అనదర్ 10 acres అనమాట. అంటే బయట నుంచి మనం ఏ ఎరువులను వేయాల్సిన పని లేదు, ఏ ఇబ్బందులు లేకుండా మొత్తం జీవితాంతం ఆ 10 ఎకరాలని సారవంతంగా ఉంచుతూ మీకు ఎంత ఆహారం ఉత్పాదన చేసినా బంజరు భూమి తయారు కాకుండా మీ భూమి సారవంతంగా ఉంచడమే జంగల్ ఫార్మింగ్ అంటారు. అటవీ కృషి, అటవీ వ్యవసాయం అని దాన్ని పిలుస్తాం. అది చాలా అద్భుతంగా ప్రయోగాలు జరిగాయి. మనం మన భూమిని బంజరు నుంచి సారవంతం వైపు తీసుకెళ్లేదానికి అతి తక్కువ సమయంలో, just within 6 months to 2 years, you can make these things happen, which we have shown very successful. అది విషయం. అంటే ఇది ముందు తరాలకు అతి తక్కువ నీళ్లలో ఆహారాన్ని ఉత్పాదన చేసుకునే విధానాల్ని మేము అందరితో పంచుకుంటున్నాం. వండర్ఫుల్ సార్. ఇప్పుడు ఈ మిలెట్స్ మీరు చెప్పిన తర్వాత మైసూరు దగ్గర నుంచి ఆంధ్ర, తెలంగాణ, యాక్చువల్ తెలంగాణ ఈజ్ ద హబ్ ఆఫ్ మిలెట్స్ అంటారు. అంటే మిలెట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఒకప్పుడు అందరూ కూడా ఇవి తినేవారు. ఈ 2 రూపాయల బియ్యం రాకముందు అదే ఉండేది అంటండి ఇదంతా. కానీ ఇప్పుడు మోసం ఏమవుతుందంటే 1 ఎకరాల మాగాణి చేస్తామని వాటర్ డ్యామ్ ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటూ భూమిని నాశనం చేసుకునేదానికి బయలుదేరుతున్నాం. మనకు మాగాణి అవసరం లేదు, 4 వానలు వస్తే పెంచుకునే ఆహార పదార్థాలని మనం ఆహారం అని గమనించకుండా వరి పెంచుకునే దానికి కావలసిన అనవసరమైనటువన్నీ చేసుకుంటూ ప్రకృతిని నాశనం చేస్తున్నాము. ఈ మార్పు రావాలి ప్రజల్లో. అంటే ప్రజలు సిరిధాన్యాలను తింటూ మాకు వరి బియ్యం వద్దంటే ఇవన్నీ అదంతకవే మాయమవుతూ వస్తాయని నా అభిప్రాయం. వండర్ఫుల్. అయితే మరి కొద్ది సంవత్సరాలుగా తెల్లన్నం మంచిది కాదు, ఈ బ్రౌన్ రైస్ మంచిది అంటే మాలాంటి వాళ్ళందరూ బ్రౌన్ రైస్ తింటున్నాం. మరి బ్రౌన్ రైస్ కూడా మంచిది కదా, దానికంటే సిరిధాన్యాలు మంచిదా ఎట్లా అండి? ఇప్పుడు వరి బియ్యం -100, మీ దంపుడు బియ్యం బ్రౌన్ రైస్ -50, సిరిధాన్యాలు +1000. స్కేల్ ఇచ్చానండి మీకు, అర్థమైందా? ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. -100 వరి బియ్యం, -50 మీ దంపుడు బియ్యం, అదే బ్రౌన్ రైస్. అది కూడా -50 అండి, +50. సో మీరు -100 అయినా -50 అయినా ఒకటే కదా. అండ్ సిరిధాన్యాలు +1000. మై గాడ్. సో మీరు ఎప్పుడు అంత దూరం వస్తారు? అండ్ టు ప్రొడ్యూస్ సిరిధాన్యాలు ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్ ఆన్ దిస్ ప్లానెట్. Yes. So why are we sticking to this brown rice, white rice, all these rice varieties? Then the negative value lo unnappudu meeru, why do you are not looking at positive grains which are +1000 and you want -50, -100? That's because the industrial food culture, ఈ శాస్త్రజ్ఞులు, ఈ విజ్ఞానులు మనల్నందరినీ గడిచిన 100 సంవత్సరాలుగా మోసం చేసుకుంటూ వచ్చారు. అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు మనకు ఎంతో కొంత టేస్ట్ కి అలవాటు పడి ఉంటాం కదండి. మీరు షుగర్ తినొద్దు అంటారు, మరి ఆల్టర్నేటివ్ గా తేనె తినొచ్చా? చెప్పానుగా, తేనె దొరకట్లేదులేండి. ఇప్పుడు మీరు తేనె అని బాటిల్ తెచ్చుకుంటే అది షుగరే. మీకు తాటి బెల్లం, ఈత బెల్లం, జీలక బెల్లం, మొత్తం 20 బిలియన్ పీపుల్ కావాల్సినంత పదార్థం ఇప్పటికీ మన ప్లానెట్ మీద ఉంది. అతి ఆరోగ్యకరమైన తీపి పదార్థం ఇది. జీలక బెల్లం, ఈత బెల్లం, తాటి బెల్లం. మొత్తం ప్రపంచం కాదు, 2 ప్రపంచాలకి కావలసినంత తీపి పదార్థాన్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. మన గమనం మారాలి, మన దిక్కు మారాలి. మిలియన్ ఆపర్చునిటీస్.
వండర్ఫుల్ అండి. అంటే ఇప్పుడు బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం అని నల్ల బెల్లం అది కూడా మంచిది కాదు. ఈ షుగర్ కేన్ ఆహా, చెరకు నుంచి వచ్చే బెల్లం అంతా మీకు రోగమే. ఆ పదార్థ తత్వమే అది. ఇప్పుడు మీరు విశాఖపట్నం అరకులోకి వెళ్తే జీలుగు చెట్లు వందల వేలు లక్షల సంఖ్యలో అవంతకవే పెరుగుతున్నాయి. ఎవడు పెంచాల్సిన పని లేదు. మీరు వెళ్ళి దాన్ని కాటు పెట్టి పాలు తెచ్చుకొని బెల్లం చేయడం పని అంతే. ఇంకా మీరు ఏమి పని చేయాల్సిన పని లేదు. మొత్తం ఆంధ్ర తమిళనాడుకి మీరు విశాఖపట్నం అరకులోయలో ఉన్న జీలుగా చెట్లను ఎంటర్ప్రెన్యూర్షిప్ తో బెల్లం తయారు చేసే పద్ధతులకి మార్చారంటే మొత్తం భారతదేశంలో సగం ప్రజలకి తీపి పదార్థం ఇవ్వచ్చు మీరు. ఎక్సలెంట్ ఐడియా సార్. సో సమ్ ఆఫ్ ద యూత్ షుడ్ టేక్ దిస్ ఐడియా. అంటే జస్ట్ విశాఖపట్నం అలోన్ కెన్ సప్లై బెల్లము ఫర్ ద హోల్ హాఫ్ ఆఫ్ ద కంట్రీ. ఆ బెల్లం తీయగా ఉంటదండి, అలా చేదుగా అలా వగరుగా ఉండే బెల్లం తీయగానే ఉంటుంది. వెరీ టేస్టీ అండ్ ఇమ్యూన్ బిల్డింగ్. ఇన్ఫాక్ట్ జీలుగ బెల్లము, ఈత బెల్లము ఇవంతా మీ రక్తహీనతను దూరం చేసి అద్భుతమైన రక్త ఉత్పాదన చేసేదానికి వీలయ్యేట్టు చేసే అద్భుతమైన అంశాలు ఈ బెల్లంలో ఉన్నాయి. ఆరోగ్యకరమైన తీపి పదార్థం అది. వండర్ఫుల్ సార్. ఇప్పుడు మనకి స్వీట్స్ వచ్చినాయి. ఈ మధ్యనే మా మిత్రుడు ఒక చాలా పెద్ద కాజాలు తయారు చేసి వచ్చి షుగర్ ది మన ట్రెడిషన్ అది, మన రైస్ తినగలిగింది ఇదేమైంది అని క్యాలిక్యులేషన్ చెప్పారు. ప్లీజ్ జీలుగ చక్కెరతో చేసుకోండి తీపి పదార్థాలు. సో అదే వీటి మిల్లెట్స్ తో కూడా స్వీట్స్ లాంటివి ఏమైనా చేయొచ్చు అండి? అన్ని రకాల స్వీట్లు చేసుకోవచ్చు. ఓకే, మీరు బిల్లలు చేసుకోవచ్చు. అన్ని రకాల క్షీరాన్నం చేస్తాం, అలాంటివి కూడా చేయొచ్చు అండి. ఇప్పుడు ఏది వాడాలి, ఎలాంటి మిల్లెట్స్ ఏదో ఒకటి సూట్ అవుతుంది అలాంటివి చేయడానికి కూడా? 5 ధాన్యాలు సూట్ అవుతాయి. నిన్ననే మేము మా కర్ణాటకలో చౌచౌబాత్ అంటారు. అంటే పొద్దున లేచిన వెంటనే ఉప్మా, బిసిబేళే బాత్, దాని పక్కనే కేసరి బాత్ అని తీపి ఉండాలన్నమాట. ఉప్మాలో చౌచౌబాత్ అని. సో అన్ని మనం ఈ సిరిధాన్యాలతో చేసుకొని హ్యాపీగా తాటి బెల్లంతో చేసుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్ సార్ ఫ్రమ్ మై సైడ్. యాక్చువల్లీ వెంకటేశ్వరరావు గారు పాకసిరి అని ఒక పుస్తకం పబ్లిష్ చేశారండి. పాకసిరి అని 100 రకాలైన వంటలు అన్ని రకాలుగా అద్భుతమైన పుస్తకం. ఆయన అడగండి, ఇస్తారు. అది కూడా పీడిఎఫ్ ఫ్రీగా ఉంది, పంపిస్తారు. వండర్ఫుల్ సార్. సో ఇక్కడ దీప్తి is asking sir, జాగరీ నేమ్స్ ఇన్ ఇంగ్లీష్ కెన్ యూ? అంటే ఈత బెల్లం అంటే వాళ్ళకి తెలియదు కదండి, ఈత బెల్లం, తాటి బెల్లం. సో పామ్, సిల్వర్ డేట్ పామ్ అంటారండి ఈత బెల్లాన్ని. తాటి బెల్లం పామ్ జాగరి, పామరీ పామ్ జాగరి అంటారు. జీలుగ బెల్లాన్ని ఫిష్ స్టైల్ పామ్ జాగరి అంటారు. ఫిష్ స్టైల్ పామ్ జాగరి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. పామరీ పామ్ జాగరి, సిల్వర్ డేట్. Yes. Wonderful sir. So you can also ask Dr. Garu in his page, in a message or somewhere. You can you'll be happy to answer one or other day. Sir, last one, మీరు అసలు పాలు తాగొద్దంటారు. అదే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మరి కొబ్బరి పాలు అతి అద్భుతమైన పర్యాయం. కొబ్బరి పాలు నేనంటే ఇష్టపడాల నుంచి వచ్చాను. ఆ ఊర్లో ఉన్నప్పుడు అంటే ఇది సాధ్యం సార్. హైదరాబాద్ లో ఉన్నాను, కొబ్బరి నూనె దొరకడమే కష్టం. కొబ్బరి పాలు ఎట్లా దొరుకుతాయి? ఏంటి సార్, హైదరాబాద్ లో దొరకని పదార్థం ఏముందండి? కొబ్బరి ఎంత దొరుకుతుంది? యాక్చువల్ మీరు కొబ్బరి దొరకడం అంటారంటే తిరుపతిలో ఉన్న కొబ్బరి అంతా తెచ్చుకొని పాలు చేసుకోండి, టెంకాయలు కొడుతుంది. ఓకే, కొబ్బరి దొరకట్లేదంటే నువ్వులు దొరకట్లేదంటే రాగులు దొరకట్లేదంటే సజ్జలు, ఇవన్నీ పాలు తయారు చేసుకోవచ్చు. కొబ్బరి అంటే మనకి పచ్చి కొబ్బరి అక్కర్లేదు, రెగ్యులర్ గా గుడిలో కొట్టే కొబ్బరికాయతో చేసుకోవచ్చు. ఓ ఎస్, నో ప్రాబ్లం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ us sir how to make that in a simple way? టెంకాయ మీరు కొడతారు కదండి దేవలంలో, ఆ హాఫ్ చిప్ప తీసుకొచ్చి తురుముకొని గట్టిగా మిక్సీలో రుబ్బి 2-3 లీటర్లు నీళ్లు వేసి వడపోసుకుంటే పాలు రెడీ. దాన్ని కొద్దిగా మీరు వాటర్ బాత్ అంటే మరిగించిన నీళ్ళలో ఈ పాత్ర పెడితే అది వేడవుతుంది. ఆ పాలు మీరు చిన్న పిల్లలకు, సంవత్సరంలో పిల్లలకు కూడా పట్టచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. సో చిన్న పిల్లలకు మీరు తల్లి పాలు ఆపు చేసిన తర్వాత తాగించాల్సింది కొబ్బరి పాలు కాకపోతే రాగి పాలు కాకపోతే సజ్జల పాలు. మొత్తం ప్రపంచాన్ని మొత్తం మనం సప్లై చేయొచ్చు. అగైన్ ఇక్కడ కూడా మీకు మళ్ళా మిలియన్ ఆపర్చునిటీస్.
ఎక్సలెంట్ కదండి. సో మీరు మా యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని బాగా పట్టుకున్నారు. థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు. No, we want to help everyone. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ విజయవాడలో మీ పేరు మీద చెప్పి మిలెట్ హట్ అని మిలెట్ అది కూడా మీకు చూపించాను ఇందాక. అలాగే ఒక దోశలు వేయడం కూడా చూసాం. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇవి చాలా విస్తృతంగా రావాలి, అన్ని చోట్ల దొరకాలి. చాలా మందికి కాఫీ టీ ఇష్టం లేకపోయినా ఆల్టర్నేటివ్ లేక ఆ టైంకి ఏదో ఒకటి తాగేస్తుంటారు. అదే ఆల్టర్నేటివ్ ఎప్పుడైతే వచ్చిందో దెన్ డెఫినెట్లీ 30-40% పీపుల్ ఆర్ రెడీ టు షిఫ్ట్. సో మల్లిక గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేసాం, మీరు అడగాలంటే అడగొచ్చు క్వశ్చన్. मेरा क्वेश्चन है मनन, मेरा क्वेश्चन. చెప్పమ్మా. हेलो, చెప్పండి. हेलो डॉक्टर कादर, कैन यू हियर मी? Yes, go ahead. Dr. Kader, I am Malika. I am struggling from ulcerative colitis since past 10 to 15 years, and after every 2 years there is a relapse. Yeah, you need to stop worrying about it. It's a matter of 2 to 3 months. You follow the protocol. We will Venkateshwara will give you a PDF. 2 to 3 months you should be out of your problem permanently for life. You will have no problem at all. Sure, sir. Thank you. I am following the diet which is mentioned in the document, and since past 4 months I am having millets. I'm strictly following millets. You follow the Ambali protocol. Ambali every day, at least one meal you need to be with Ambali. I think basically your problem is microbial imbalance. To correct microbial imbalance, you need Ambali on a regular basis in your menu. Okay, daily you take one kind of Ambali. Within 2 to 3 months you will be all right. Okay, sir. I don't know what is Ambali. I maybe you have the PDF book, it is there, and there is a YouTube channel. Raitunestam is also there. Magic Millet Magic. There is another YouTube channel. How to make Ambali. Everything is videos are uploaded already. Sure, sir. Sir, any homeopathic medicine that I can take? I mean, if you need to see a homeopathy doctor. There is no single medicine. We need to take a case and then study your case. The homeopathy medicine differs from person to person depending upon the case. Basically, you follow this protocol within 2 to 3 months. Whatever medicine you are taking is irrelevant. Don't worry. Thank you. Go ahead. Thank you, Malki garu. So, and Prem Dev, would you like to speak? Mr. Prem, you have a question? We'll unmute you if you would like to. Venu, where do you live? Yes, Mr. Param would like to speak. So, we just want to see that whether he would like to speak. Sir, namaste ji. Namaste. Yes, namaskar. I am very happy to see you. First time I am attending your direct lecture. Yeah, I am following all your advice from YouTube and Facebook, and I am giving lectures very often in Chennai city. I conducted Shailendra ji's fermentation program. He came here. He stayed with me for 2 days. I had a very good program. So I expect you to come over to Chennai also, so that I can translate in Tamil and English. Let us see after Corona is over. Yeah. Sir, be in touch with Venkateshwar Rao. We will certainly do that. Okay, sir. Thank you, sir. Thank you very much. Wish you all the best, sir. Thank you. I agree with all your points. There is no dispute with your points, because I am also 68 years old. So my experience is similar. I follow naturopathy for the past 40 years. 40 years. Thank you, Paramji. So let's give opportunity for somebody else also. I wish all the persons happy lives. Thank you. So there's Deepthi. Would you like to speak? We will unmute you. Yeah. Deepthi, you can unmute yourself. We have already done that from our side. ಬೆಂಗಳೂರಿನ ನಮಸ್ಕಾರ ಸರ್, ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಮಾತಾಡಿ. ನನ್ಗೆ ಲೋ BP ಆಗಿದೆ ಅಂತ ಡಾಕ್ಟರ್ ಹೇಳ್ತಾ ಇದ್ರು ಹೋದ ವಾರದಿಂದ. ಅದಕ್ಕೆ ಏನಾದ್ರೂ ಸೊಲ್ಯೂಷನ್ ಹೇಳ್ತೀರಾ? ಎಸ್, ನೀವು ಕೊರ್ಲೆ ಗೊತ್ತಾ? ಹಾ ಸರ್, ಗೊತ್ತು. ಕೊರ್ಲೆ ವಾರದಲ್ಲಿ 3 ದಿವಸ ತಿನ್ನಿ, ಮತ್ತೆ ಆರ್ಕ 2 ದಿವಸ, ಆ ತರ ಒಂದು 4 ವಾರ ಅಂಬಲಿ ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ಸರ್ ಒಂದ್ ನಿಮಿಷ,
PCOD ಥೈರಾಯ್ಡ್ಗೆ ನಾನು ನಿಮ್ ಕಡೆಯಿಂದ ಪ್ರೋಟೋಕಾಲ್ ತಗೊಂಡಿದ್ದೀನಿ. ಟೆಲಿಗ್ರಾಮ್ ಆಯ್ತು. ನೀವು PCOD ಫಾಲೋ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ನಿಮ್ಮ BP ಇಶ್ಯೂಸ್ ಆಲ್ಸೋ ವಿಲ್ ಬಿ ಸಾಲ್ವ್ಡ್. ಡೋಂಟ್ ವರಿ. ಕೆಲವೊಂದು ಐಟಮ್ ನನ್ಗೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಇದು ಕಾಮನ್ ರೂ ಲೀವ್ಸ್ ಮತ್ತೆ ಟ್ಯಾಮರಿಂಡ್, ಅಬ್ಯೂಟಿಲಾನ್, ಇಂಡಿಕಮ್ ಇವೆಲ್ಲ ನಂಗೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ಏನಾದ್ರೂ ಆಲ್ಟರ್ನೇಟಿವ್ಸ್ ಹೇಳಕ್ಕಾಗತ್ತಾ ಸರ್? ಇಲ್ಲ, ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಎಲ್ಲ ಸಿಗುತ್ತೆ ಅಮ್ಮ. ಯು ಜಸ್ಟ್ ಹ್ಯಾವ್ ಟು ಸರ್ಚ್. ಎವ್ರಿಥಿಂಗ್ ಇಸ್ ಅವೈಲಬಲ್. ನರ್ಸರೀಸ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲಾ ಸೊಲ್ಯೂಷನ್, ಎಲ್ಲಾ ಎಲೆ ಸಿಗ್ತಾ ಇದೆ. ಓಕೆ ಡಾಕ್ಟರ್, ತಗೊಳ್ತೀನಿ. ಮತ್ತೆ ಪಾಮ್ ಜಾಗ್ರಿ 2 ಕಡೆಯಿಂದ ತಗೊಂಡಿದ್ದೀನಿ. 2 ಬೇರೆ ಬೇರೆ ಟೇಸ್ಟ್ ಬರ್ತಾ ಇದೆ. ಯಾವ್ದು ಸರಿ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಏನಾದ್ರೂ ಐಡೆಂಟಿಫೈ? ಅಲ್ಲ, ಟೇಸ್ಟ್ ಪ್ರತಿಯೊಂದು ಬ್ಯಾಚ್ಗೂ ವ್ಯತ್ಯಾಸ ಆಗತ್ತೆ. ಅದು ನೀವು ತಗೊಳ್ತಾ ಇರೋರ ನಂಬಿಕೆ ಮೇಲೆ ಹೋಗುತ್ತೆ. ಅವ್ರನ್ನ ಗಟ್ಟಿಯಾಗಿ ಕೇಳಿ. ಪಾಮ್ ಜಾಗ್ರಿಸ್ ಟೇಸ್ಟ್ ಲಿಟಲ್ ವೇರಿಯೇಷನ್ಸ್ ಇರುತ್ತೆ. ಜಾಗದಿಂದ ಬರೋದು ಅದೆಲ್ಲ ವ್ಯತ್ಯಾಸಗಳಿರುತ್ತೆ. ಸಿಹಿ ಇದ್ರೆ ಸರಿ, ಸಿಹಿ ಇರಬೇಕು. Thank you very much, sir. Yes. Now we have a last question for you. That చిరుధాన్యాలు పండించడానికి సిద్ధంగా ఉన్న రైతులకు విత్తనాల సరఫరా, మార్కెటింగ్ వివరాలు ఎక్కడ దొరుకుతాయి? పంట పండించే విధానాలు ఏమైనా వీడియోస్ ఉన్నాయా? ఈ పంటకు గవర్నమెంట్ సబ్సిడీ ఏదైనా ఉందా? చిరుధాన్యాలు లాభం వస్తుందా, నష్టం వస్తుందా? ఇది సర్వీసా? ఇది వ్యవసాయానికి పనికొచ్చి భూమి ఏదన్నా సాయిల్ సపరేట్ గా ఉంటుందా? ఏ ఏరియాలు దానికి సూటబుల్? తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా అవకాశం ఉందా అని ఒక ఆయన అడుగుతున్నారు. అన్నిటికీ ఎస్. ఏ ఇబ్బంది లేదండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ యెట్ seen the things. See, government is still చెరుకు పెంచాలి, వరి పెంచాలి, అది అలా ఉన్నారు వాళ్ళ వాదల వాళ్ళవి. ఇంకా ఒక 5-10 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి దీనిలోకి సపరేట్ మార్కెట్ ఇదంతా చేయటం. ఇంకా ఇట్ టేక్స్ టైం. కర్ణాటకలో కొద్దిగా ఈ విషయాలన్నీ చర్చించబడ్డాయి విధాన సౌధాలో. ఇంకా ఆ స్థితికి రావాలంటే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఇంకా కొద్దిగా సమయం పడుతుందని నా అభిప్రాయం. Otherwise, all these things are possible. Anywhere on this planet we can grow this సిరిధాన్యాలు. వేడి ఎక్కువైనంత ఎక్కువ ఈల్డ్ వస్తాయి. అంటే ఇప్పుడు చూడు, మీ ఆంధ్ర తెలంగాణలో 45-46 ఉంది. ఈ వరి గిరి అంతా మాడి మసి అయిపోతాయి. కానీ సిరిధాన్యాలు మీరు పెంచుతూ ఉంటే ఇన్ఫాక్ట్ కొర్రలు ఎక్కువ ఈల్డ్ వస్తాయి వేడి ఎక్కువైనంత. సో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అందరూ పెంచుకొని మెట్ట భూములు అంటే పాడుబడిన భూముల్లో కూడాను ఎకరాన్ని నుంచి మీరు 9-10 క్వింటల్ తీయచ్చు అనమాట. అంత అద్భుతమైన ధాన్యాలు ఇవి. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. వీడియోలు ఇంకా చేయలేదండి. వీడియోలు ఇలాంటివన్నీ వీడియోలతో అందజేయలేం. ప్రజలకు డైరెక్ట్ గా మా భూమిలో ప్రతి సంవత్సరం ఒక 7-8 సార్లు ప్రోగ్రామ్స్ చేస్తామండి. అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, 2-3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అవి చాలా మంది అటెండ్ అవుతున్నారు. ఆ దిక్కులోనే రైతు నేస్తం వాళ్ళు కూడాను ఈ ట్రైనింగ్ ఇచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో there is help all around. It is just a matter of you seeking it. Ante. Wonderful, sir. So if you don't mind, డాక్టర్ గారు, మనకి ఇప్పుడు ఆరోగ్యం గురించి మనకి రకరకాల ఇప్పుడు చాలా విన్నాం. ఒక 15-20 years నుంచి ఇలా వచ్చిన వాళ్ళు. మీరు ఇప్పుడు మిలెట్స్ అన్నారు. ఇప్పుడు మిలెట్స్ వేవ్ ఉంది కదా అని చెప్పేసి ఒక హోటల్ స్టార్ట్ చేసాం, ఒక పంట పండిస్తే మళ్ళీ ఆ మనుషులు మళ్ళీ వేరే పాత పద్ధతులకు వెళ్ళిపోయి ఈ ట్రెండ్ని, అంటే ఇది మీరు ఇంత క్రియేట్ చేసిన వేవ్ని బట్టి అది సస్టైన్ కాకపోతే ఇంత ఇన్వెస్ట్ చేసి వ్యాపారంలోకి వ్యవసాయం చేసిన వాళ్ళందరూ మీరు నష్టపోతారు కదా. కానీ ఇది రోజు రోజుకి పెరుగుతుందా? మీ యొక్క అంచనా ప్రకారం కొంతకాలం వెళ్ళి ఆగిపోతుందా? జనాలను బట్టి ఉంటుందా? నేను గడిచిన 20 సంవత్సరాలుగా పెరుగుతూనే వస్తుంది, కానీ తగ్గలేదు ఇంతవరకు. వండర్ఫుల్ సార్. సో అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం వేరే దేశాల్లో కూడాను సిరిధాన్యాల గురించి మాటలు మొదలయ్యాయి. మన దేశం ఒకటే కాదు, వేరే వేరే దేశాల్లోనూ ఈ ఆవశ్యకత ఉంది. అందరూ ఈ ఆహార పదార్థాలని గమనించే సమయం ఆసన్నమైందని నాకు గట్టిగా నమ్మకం ఉంది. సో యా, వెన్ యూఆర్ ఎంటర్ప్రీనియర్షిప్ తో కొద్దిగా కాషన్ తో, ఎనీ బిజినెస్ యు ఎంటర్ విత్ కాషన్. సో అండ్ దిస్ ఇస్ విత్ నేచర్. సో మీరు భూమిని పదును చేసి సారవంతం చేసేదానికి ప్రయత్నాలు చేయగలుగుతున్నారు కాబట్టి ఏ ఇబ్బందులు ఉండవని నమ్మకం. ఏమీ లేకపోతే సారవంతమైన భూమి మీ చేతుల్లో మిగులుతుంది.
వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో అన్నిటికంటే ముఖ్యం మనం ఏది ఇస్తుంటామో అది మన దగ్గర ఎక్కువ ఉంటుంది. మనం ఆరోగ్యం పండించి మనం తయారు చేసి ఇస్తుంటే ముందు బెనిఫిట్ పొందేది మనమే కదండి. మనమే కదా, అదే పాయింట్. ఇప్పుడు ఇంతవరకు మీరు ఎంత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసినా మీకు డబ్బు మాత్రమే వచ్చేది, కానీ దీనిలో ఆరోగ్యం ఫస్ట్ వస్తుంది, తర్వాత డబ్బు వస్తుంది. అందుకే దీన్ని సిరిధాన్యాలు అని పేరు పెట్టాం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, అందరికి అన్ని భాగ్యాల్లో మహాభాగ్యం ఆరోగ్యం. Thank you, sir. So there are some medical questions, though it is not meant for that. We allowed them, some people, to ask you that somebody said, what is ambali? I think it is a soup in English, isn't it, sir? It is called fermented porridge in English. Wonderful, sir. So that is the best probiotic food in the world. Wow, sir. So the PDF where you can get it, I think Venkateswara garu, some number or some link, if you can type in the chat box, that's useful to people. So sir, ఆ పాకసిరి PDF ఇచ్చేయండి సార్ అందరికి. So Venkateswara garu, you have anything to share? Please come and share. So we have time now. అంటే యాక్చువల్గా ఇది ఇప్పుడు మీరు ఇందాక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చెప్పారు కాబట్టి, ఇప్పుడు మిల్లెట్స్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మిల్లెట్స్ గ్రో చేసిన తర్వాత ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మిల్లెట్స్ చాలా మంది ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా పండిస్తున్నారు. దానికి ప్రాసెసింగ్ చేయడం అనేది కొంచెం టఫ్ అనమాట. అందువలన చాలామంది ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ యూనిట్స్ సప్లై చేయడానికి. అందువలన ఎవరైనా కానీ మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా దీన్ని ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ ప్రాసెసింగ్ యూనిట్ లేకుండా, ప్రాసెసింగ్ మిషన్ లేకుండా కూడా కాదరవల్లి గారు చిన్న మన మిక్సీ ఏదైతే ఉందో, గ్రైండింగ్ చేసే మిక్సీని, ఆ మిక్సీని కూడా సింప్లిఫై చేసి దాన్ని ఒక మిక్సీని కూడా తయారు చేశారు. అది కూడా ఇప్పుడు అందుబాటులో వచ్చినాయి. డైలీ ఒక ఇంట్లో ఒక చిన్న ఒకళ్ళు కూడా ఒక 25 kgs వరకు మనం ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. ఈ మిల్లెట్స్ ఏదైతే కొర్రలు కానీ ఏదైనా కానీ ఒక 25 kgs ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అనమాట. అని మనం తినడానికి పనికి వస్తాయి, లేదంటే పక్కన వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చుకోవడానికి, అమ్మడానికి కూడా డైలీ ఒక పర్సన్ 25 kgs వరకు చేసుకోవచ్చు. అదే మిషనరీ అయితే కనుక డైలీ 500 kgs చేసుకోవచ్చు. అదే ఈ మిక్సీ ద్వారా అయితే 25 kgs మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆపర్చునిటీ. అలాగే స్వీట్స్, ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు స్వీట్ షాపుల్లో మనం బెల్లం వేస్తున్నారు, రకరకాల ఆయిల్స్ అవన్నీ వాడుతున్నారు. అలాగే వీటిని కూడా ఇప్పుడు స్వీట్స్గా మన లడ్డులు చేసుకోవచ్చు, లేదంటే అప్పాలంటే మన చెక్కలు తయారు చేసుకోవచ్చు, కొర్రలతోటి మురుకులు చేసుకోవచ్చు, మన రకరకాల ఏదైతే మన బూందీ తయారు చేసుకోవచ్చు. ఇట్లాంటి చాలా ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇళ్లలో బయట కొనడానికే ఇష్టపడుతున్నారు, కానీ ఇళ్లలో చేసుకోవట్లేదు. అందువలన వీటిని కనుక తయారు చేసి అమ్ముకోవడం, ప్యాక్ చేసుకొని నీట్గా ఏదైతే స్వీట్ షాపులో ఎలా అమ్ముతున్నారో అలా లడ్డులు కూడా ఇప్పుడు చిక్కీలు తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకొని దాంతో ఈ మిల్లెట్స్ ద్వారా ఒక అదర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా వాడుకోవచ్చు. అలాగే ఇంకా ఇప్పుడు మనకి ఏంటంటే ఇందాక చెప్పిన పాకసిరి అనే బుక్ ఉంది. ఆ బుక్లో ఈ వంటలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు కూడా మీకు అది కూడా PDF ఫైల్ పంపిస్తాను. దాని ద్వారా కూడా అనేక రకాల వంటలు మన ఇళ్లలోనే తయారు చేసుకొని మనం ఆస్వాదించవచ్చు. ఎందుకంటే మనం దీంట్లో డాక్టర్ గారు చెప్పింది ఏదేంటంటే బెల్లం వాడకుండా తాడి బెల్లం వాడమన్నారు, ఈత బెల్లం వాడమన్నారు. వీటిని కూడా, ఎందుకంటే మనం ఇంతకుముందు గతంలో ఏదైతే బెల్లం వాడుతున్నాం కాబట్టి ఆ బెల్లాన్ని మెల్లగా తగ్గించుకుంటూ ఈ తాడి బెల్లం వైపు కనుక మళ్ళీ నట్టితే కొంచెం బాగుంటుందని చెప్పేసి వారు చెప్తూ ఉన్నారు. అయినా కానీ ఇంకా చాలామంది బెల్లం వాడుతూనే ఉన్నారు స్వీట్స్లో. ఎందుకంటే ఈ తాడి బెల్లం కొంచెం ఒగరగా ఉంటుందని, అంటే రకరకాల సమస్యలు. మనం అలవాటు పడితే కనుక ఏదైనా మనం తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా తాడి బెల్లాన్ని కూడా ఇప్పుడు చాలామంది షాపుల్లో తీసుకుంటున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ మిల్లెట్స్ ద్వారా, ఎందుకంటే రైతులు కూడా చాలామంది పండిస్తున్నారు. ఎందుకంటే మనం రైతులకి వల్ల, ఎందుకంటే డాక్టర్ గారు చెప్పిన ఏదైతే ఉన్నాయో ఈ మిల్లెట్స్, 5 మిల్లెట్స్ అందరూ పండిస్తున్నారు. ఆ పండించిన వాటిని ఎక్కువగా ఈ ప్రాసెసింగ్ దగ్గరే కొంచెం టైం తీసుకుంటుంది. అందువలన కొంత ప్రజల్లో కూడా ఈ సమ్మర్ వస్తే మనకి హీట్ అవుతుంది, వేడిగా ఉంటుంది, అందువల్ల మనం మిల్లెట్స్ తినలేము అనేది ఒక అపోహ ఉంది. ఇప్పుడు డాక్టర్ గారిని కూడా అది అడిగి మీరు ఒకసారి ఆ ప్రశ్న కూడా వేయండి. ఎందుకంటే వేసవిలో మిల్లెట్స్ తింటే వేడి చేస్తుందని చెప్పి చాలామంది ప్రజల్లో అపోహ ఉంది. దాన్ని కూడా వారు వచ్చిన తర్వాత వారిని ఒక ప్రశ్న వేసి మీరు సమాధానం రాబట్టాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎందుకంటే వారు చెప్పిన ఏదైతే ఉదయం పూట కాఫీలు టీలు తాగకుండా కషాయాలు తయారు చేసుకొని మనం పరగడుపున బిఫోర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ కనుక మనం ఈ తీసుకుంటే కనుక ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఒక లీవ్స్ తీసుకున్నామో, కొత్తిమీర కావచ్చు, లేదంటే పుదీనా కావచ్చు, లేదంటే వారు చెప్పిన కరివేపాకు కావచ్చు, వేపాకు కావచ్చు, ప్రతిదీ కూడా ఒక 4 నిమిషాలు మనం వేడి నీటిలో మరిగించిన తర్వాత దాంట్లో ఈ లీవ్స్ వేసి
దాన్ని కొంచెం చల్లారిన తర్వాత వడపోసుకొని మనం కనుక తాగినట్టయితే చాలా బాగుంటుంది. అది చెప్పినట్లు కొంచెం ఈ తాటి బెల్లం గనక పాకాన్ని కొంచెం వేసుకుంటే కనుక ఏదైనా ఇప్పుడు వేపాకు చేదుగా ఉంటుంది, కొన్ని ఆకులు చేదుగా ఉంటాయి, వగరగా ఉంటాయి. వాటిల్లో కనుక ఈ తాటి బెల్లం పాకం కనుక కొద్దిగా వేసుకుంటే కొంచెం స్వీట్ ఉంటుంది, తాగడానికి బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా చేసుకుంటున్నారు ఆ విధంగా. అది పరగడుపుని తాగాలి. ఈవినింగ్ కూడా తాగొచ్చు. ఎంటీ స్టమక్లో తాగినట్టయితే దాని ఫలితం బాగుంటుందని చెప్పేసి మేము కూడా చేస్తున్నాం అట్లనే. అందువల్ల ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా కొర్రలతో ఇడ్లీ చేసుకోవచ్చు, కొర్రలతో దోశలు చేసుకోవచ్చు, కొర్రలే కాకుండా సామలతోటి ఇడ్లీ చేసుకోవచ్చు, లేదంటే రాగి ఇడ్లీ చేసుకోవచ్చు. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా ఇవి చాలా ఉపయోగం ఉంటాయి. లంచ్ టైంలో కొర్రన్నం కానీ వీటి కానీ, ఎందుకంటే వీటితోటి ఫ్రైగా కాకుండా లంచ్ టైంలో మన పులుసు కూరలు కానీ లేదంటే సాంబార్ రైస్ కానీ ఇట్లా కనుక తీసుకున్నట్టయితే పిల్లలకు కూడా, ఎందుకంటే కొంచెం ఫ్రైలో అన్నప్పుడు కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం తినడానికి అలవాటు పోయే టైంకి కొంచెం ఇవన్నీ కనుక చేసుకుంటే చాలా వెసులుబాటు ఉంటుంది. ఈవినింగ్లో రొట్టెలు చేసుకోవచ్చు. వీటినే మనం కొర్రలతోటి రొట్టెలు చేసుకోవచ్చు, లేదంటే సామలతో రొట్టెలు చేసుకోవచ్చు. వీటిని సాయంత్రం పూట ఎవరైతే ఇప్పుడు జొన్న రొట్టెలు వేసుకుంటారో ఆ విధంగా ఇవి కూడా రొట్టెలు కనుక చేసుకున్నట్టయితే ఈ డైట్ చాలా బాగుంటుందని చెప్పేసి మేము కూడా వాడుతున్నాం. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ కొన్ని వేల మంది, లక్షల మంది ఈ మిల్లెట్స్ ద్వారా మనకు షుగర్ కంట్రోల్ చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు. అందువలన ముఖ్యంగా డయాబెటీస్ ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉన్నారో వారికి ఇది చాలా అద్భుతమైన వరంగా ఈ మిల్లెట్స్ని చెప్పుకోవచ్చు. వండర్ఫుల్ వెంకటేశ్వరరావు గారు, మీరు కాదరవాలి గారిని తెలుగు ప్రజలకు పరిచయం చేసి, అంటే రాంబాబు గారు పరిచయం చేశారు సాక్షి అని చెప్పారు ఆయన, కానీ ఎక్కువగా చాలా వందలాది మీరు సభలు ఏర్పాటు చేశారు. రైతు నేస్తం అనే వేదిక మీద పద్మశ్రీ అవార్డు కూడా మీరు అందుకున్నారు రైతులకు మీరు సహాయం చేసినందుకు. మీరు కంక్లూడ్ చేయడం కూడా చాలా చాలా సంతోషం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ బీయింగ్ ఫర్ టుడేస్ టాక్. సో ఆయన టెక్నికల్ కార్యక్రమం వల్ల డిస్కనెక్ట్ అయినా కానీ, అంటే మనం 1 hour అడిగాము, ఆల్మోస్ట్ 1.5 hours. ఎందుకంటే నేను ఆపను నా దగ్గరికి వచ్చిన గెస్ట్ని, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రోజు దొరకరు మనకి. వాళ్ళ నుంచి ఎంత తీసుకున్నా అది తరగని గని కనుక వాళ్ళ ఫ్లో సాగిస్తూ ఉంటాను అట్లా. అయితే ఆయన ఎంత సహజమైన మనిషి అంటే, అక్కడ ఆయన భార్య ఆయన పక్కనే పనులు చేసుకుంటుంది, ఆయన ఏమీ దానికి చలించలేదు. దట్ అసలు ఎవరు ఏమనుకుంటారో ఈ లుకింగ్ గుడ్ లేదు, సహజంగా ఉండి మనుషులు అంటే అలా ఉంటారు. అందుకే ఆయన ఫార్మింగ్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ బదులు జంగిల్ ఫార్మింగ్ అంటే నేచురల్ గా ఉంటాయి, మనకి 600 రెట్లు ఇమ్యూన్ పెరుగుతుందని చెప్పారు. సో అందుకని మనం రోజు అడవిలోకి వెళ్ళలేం, కానీ కనీసం మనం నేచర్ తో గడపడం వల్ల ఖచ్చితంగా మన ఇమ్యూన్ పెరుగుతుంది. సో ఇవాళ నేను జగ్గి వాసుదేవ్ గారు కూడా ఇండియన్ బిల్డర్స్ కి ఇచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ చూస్తే ఆయన అదే ప్రపోజ్ చేస్తున్నారు. 50 ఎకరాల్లో మీరు కమ్యూనిటీ బిల్డ్ చేయాలనుకుంటే 1 ఎకరంలో ఒక ఇల్లు మీరు కావాలంటే పొడుగ్గా కట్టుకోండి వెర్టికల్ గా, బట్ లీవ్ ద అదర్ 49 acres యాజ్ అ ఫారెస్ట్. దట్ ఈస్ ద వే టు సస్టైన్ ఫర్ ద కట్టేది. మీరు రాలేదు లైన్ లోకి. ఎస్ సార్. సో నో ప్రాబ్లం అండి. సో ఆయన చెప్పారు మరొక కార్యక్రమం మరొకసారి వస్తానని ఆయన చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో వి విల్ టేక్ లీవ్. మళ్ళీ ఇంకొకసారి ఆయన వెంకటేశ్వరరావు గారు ఇంకొకసారి ఆయన సమయం తీసుకుని, వెంకటేశ్వరరావు గారు చెప్పండి సార్. ఇంకొకసారి మీరు ఆయన సమయం తీసుకుని 15 days లోనో, ఎవ్రీ వీక్, ఎవ్రీ 15 days, ఎవ్రీ 1 month మన దగ్గర ఒక సెక్షన్ తీసుకుంటే దిస్ బికమ్స్ ఏ ప్లాట్ఫామ్. మేము తప్పకుండా ఇలా మేము అందరి తరఫున మేము క్వశ్చన్ చేసి వాళ్ళకి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అయితే 2 భాషలు మాకు వచ్చు కాబట్టి వీ కెన్ డూ దాట్. సో ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటే మీరు ఆ మీటింగ్ పెట్టిన దానికంటే ఎక్కువ అవుతుంది అది. అండ్ దిస్ వీడియో వీ కెన్ గివ్ ఇట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర. థ్యాంక్ యూ వెంకటేశ్వర. సో గుడ్ నైట్ ఆల్. నమస్తే.